डिवीजन में है वो आइडिया नहीं रहता हमारे को, वो भी केवल मंडल और डिस्ट्रिक्ट रहना बोल के भी हमारा एक डिमांड है। जो जा रहे सो अपने को मालूम नहीं हो रहा ना सर, वहाँ का कौन सा है, कौन सा डिवीजन है, पॉसिबल नहीं होगा। और अभी हमारे डिवीजन में फार्म 4 यूज नहीं करना, टोटल ऑनलाइन परमिट देना बोल के डिमांड करते हैं। फार्म 4 लेवल पे नहीं देना बोल के हमारे ऑफिसर थोड़ा डिमांड कर रहे हैं। ओके, वो अगेंस्ट है ना सर फार्म 4 नहीं बोले ऑनलाइन परमिट पूरे इशू करना बोल के वो डिमांड कर रहे हैं, तो वो भी आप एक हमारा सपोर्ट करना। और शामिल सो टिमोटी को 3 इयर्स के लिए यदि कोई चालान पड़ते हैं तो 3 इयर्स रिन्यूअल करना हमारे पास नहीं कर रहे, 1 ईयर का ही चालान सॉरी रिन्यूअल कर रहे। सर आपका एक्सपेंडिचर कितना हो रहा है सर 1 ईयर का? क्योंकि वो भी खुलासा करे तो साहब का नजर में आए तो साहब वो भी बात करते हैं। और हमारा एक रिक्वेस्ट है कि अपना जो लाइसेंस में जो कैपेसिटी दे रहे हैं वो पूरे अलग अलग एग्जाम्प्टेड नॉन टीक टीक इंपोर्टेड ये सब नहीं होके उसका कितना एचपी है, वो शामिल को कितना एचपी करंट है, उसको जो अपना अनेक्जर डीएसओ है वो हिसाब से उनको कैपेसिटी दे देना, उसमें वो कौन सा भी जाति लकड़ी काट सकते। हाँ, उसके तरफ से हमारा क्या हुआ अभी ये साल रिन्यूअल करने में हर शामिल वालों को 5,000 10,000 एक्चुअली उस लाइसेंस के ऊपर जो कैपेसिटी मतलब स्टोरेज कैपेसिटी है उनका बोलना है ये 500 कैपेसिटी नहीं 500 ना। अभी एक्चुअली क्या है जो पुराने थे किसी को 20 मीटर है किसी को 30 मीटर है, तो उससे ज्यादा सेल करने से उन लोग बोलना ये है कि उतना ही सेल करना है, उससे ज्यादा सेल नहीं करना है। तो उसके बाद जो है ना किसी को 5,000 किसी को 10,000 ऐसा जो है उसमें फाइन लिए ఖచ్చితంగా ఈ నెల అని అదొకటి మనకి ఇబ్బంది కలిగించే అంశం అన్న, అదొకటి లేకుండా చూడండి. మిగతా వాళ్ళ దగ్గర ఎట్లుందో లేదో తెలియదు కానీ మా జగిత్యాలలో మట్టకన్నా డిసెంబర్ లో ఒకసారి ఇస్తాం, జూన్ లో ఒకసారి ఇస్తాం గ్రౌండ్ స్టాక్ లిస్ట్. ఇవి 2 కాకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ మళ్ళీ మేము గ్రౌండ్ స్టాక్ లిస్ట్ ఇస్తాం. 3 సార్లు లిస్ట్ తీసి ఇస్తాం, మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ లిస్ట్ అంటే ఒక 70-80 వేల ఖర్చు అవుతుందన్న. అదొక్కటి చూడండి. థ్యాంక్ యూ ఆల్. ఫోర్త్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ఫెడరేషన్ అధ్యక్షుడు చక్రం రమణయ్య గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపకృష్ణ గారికి, కోశాధికారి పురుషోత్తమ పటేల్ గారికి మరియు వేదిక ముందు ఆశీలైన వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు మా తోటి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి మనం గత 2 సంవత్సరాల నష్టం తర్వాత మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మన సమస్యలపై చర్చించుకొని మినిస్టర్ గారికి మన ప్రార్థన సమయంలో వారు చెప్పుకొని ప్రస్తుతం ఇది మేము ఎదుర్కొంటున్నాం గతంలో ఉన్నాయి ఏదో అవన్నీ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రార్థన సవాళ్ళు చేసుకుంటాం. మన కామారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ముఖ్య ప్రాబ్లం ఏంటంటే రేంజర్కి ఏదైతే ఇవ్వాలని పవర్స్ చెప్పారు అథెంటికేషన్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న రేంజర్ మాత్రమే ఎన్టీపీఎస్ పర్మిట్ అథెంటికేషన్ ఇచ్చారు. పక్కన ఉన్న బాన్స్వాడ డివిజన్ లో ఒక 4 రేంజ్లు ఉంటాయి, కామారెడ్డిలో ఇంకా 3 రేంజ్లు రూరల్ ఏరియాలో ఉంటాయి. వాళ్ళకు డిస్ట్రిక్ట్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ మాత్రమే ఇస్తున్నారు, అదర్ డిస్ట్రిక్ట్ ఇష్యూ చేయడానికి అథెంటికేషన్ ఇవ్వలేదు. అది కూడా ఇవ్వడానికి కృషి చేయాలని ప్రస్తుతం అధ్యక్షుడికి సమస్య మాకు తీసుకెళ్ళాలి, కొత్త అధ్యక్షుడైనా మాకు కూడా తీసుకెళ్ళాలి. తర్వాత 3 సంవత్సరాలు మేము చాలా గట్టిగా రిన్యువల్ అప్లై చేసుకున్నా కూడా 3 సంవత్సరాలు రిన్యువల్ చేయడం లేదు, 1 ఇయర్ మాత్రమే రిన్యువల్ చేస్తున్నాం. అదొకటి. ఇంకొకటి వాటర్ యాక్ట్ కొంత రేంజర్లు ఏమో పాత యాక్ట్ ప్రకారం ఇస్తున్నారు మాన్యువల్ గా, కొంత రేంజర్లు ఏమో మొత్తం కొత్త ప్రోగ్రాం ప్రకారమే తీసుకోవాలి, కేటగిరీ 1 లేదా వాళ్ళ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే అవగాహన లేదు. ఈ ఎన్టీపీఎస్ మీద ముఖ్యంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కే అవగాహన లేదు. మరి వాళ్ళకే అవగాహన లేకపోతే మనకెట్లా అవగాహన ఇస్తారు? మీరు ఎన్నోసార్లు చెప్పాము, మీరు ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టండి, మేము కలిసి కూర్చుంటే డిస్కస్ చేద్దాము, చేసిన తర్వాత దీన్ని అప్లై చేయండి. మీరు లేదంటే మీ హెడ్ ఆఫీస్ కు రాయండి అని చెప్తే
వాళ్ళు మీటింగ్ పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళకే తెలియదు. అసలు ఎక్కడ ఏ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నా వాళ్ళకే తెలియదు. నేను మొన్న పోయాలంటే ఇదేంటే అదే నాకే ఉంటాడుతున్నది ఏంటంటే మీకు ఇంత తెలుసా? అదే దాన్ని స్టడీ చేస్తే తెలుసు. వాళ్ళు స్టడీ చేస్తారు, ఏం చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే చేయరా, ఎన్పిఎస్ కావాలి అప్లై చేయరు. చాలా మంది ఇప్పుడు మా కొంచెం ఆదిలాబాద్ నిర్మల్ మా పటేల్ చెప్పిండు సర్కిల్, డివిజన్, డిస్ట్రిక్ట్ అది వారానికి ఒకసారి అప్డేట్ అవుతుంది. ఏది సిస్టమ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఇప్పుడు కొన్నాళ్ళ రీసెంట్ గా వాళ్ళని సర్వే నెంబర్ అడుగుతున్నారు, అవధ నెంబర్ అడుగుతున్నది. వేరే ల్యాండ్ ఇప్పుడు మన సాగు నుంచి కార్పొరేటర్ షాప్ పోతుంది, కార్పొరేటర్ షాప్ నుంచి కన్సర్న్ బిల్డింగ్ గా అపార్ట్మెంట్ గా ఓకే ల్యాండ్ గా పోతుంది. దానికి ఏమైనా చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ సర్వే నెంబర్ అడుగుతున్నది, ల్యాండ్ అడుగుతున్నది, ప్రైవేట్ డిపో పంపుతాం అంటే పంపుతాము. ప్రైవేట్ డిపో కూడా పంపచ్చు హోల్సేల్. ఇప్పుడు అలాగే ఆప్షన్ మనం కొత్త కొత్త ఆప్షన్ చేసుకుంటూ దాన్ని అప్డేట్ చేస్తా ఉన్నారు. ఇది ఎన్టీపీఎస్ ఒక వాళ్ళు ముందు అవగాహన చేసుకుని మనకు అవగాహన కార్యక్రమం పెట్టి ఇలా మనకి ఏ వ్యాపారం ఏ చదువు రాక ఏ ఎస్ఎస్సీ కూడా ఈ వ్యాపారంలో సెట్ అవుతాం. ఈ వ్యాపారం సెట్ అయిన ఏం లేదని తీసుకొచ్చి పెట్టి మీరు ఇది చేయండి అదే అంటే ఏం లేదు. తిట్టపడకుండా కూడా కట్టి అలా సపరేట్ గా రాసుకొని ఇచ్చే కూర్చొని మీరు ఈ వ్యాపారం చేయకూడదు అనే లెవెల్లో వాళ్ళు గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాదు 20 సంవత్సరాల నుంచి కూడా అదే చూస్తున్నాం. కాకపోతే మనం మొండి వాళ్ళం ఈ వ్యాపారం చేసిన ఇంకో వ్యాపారం చేయలేదు కాబట్టి మనం మొండి మారిపోయి ఇందులో మనం సామకుండా బతుకుండా వస్తున్నాం. దయచేసి ఇప్పటికే మన అందరం యూనిటీ ఉండేది. రమణయ్య గారు చాలా సార్లు ఎన్ని పోస్టులు నిర్వహిస్తున్నాడు, అటు వైశ్య ఫెడరేషన్ నిర్వహిస్తున్నాడు, సాయిబాబా ట్రస్ట్, అన్నపూర్ణ ట్రస్ట్ దానికి మెంబర్ నిర్వహిస్తున్నాడు, మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్. ఏదున్నా మన రమణయ్య గారికి ఉన్న అవగాహన మన డిపార్ట్మెంట్ వారికి లేదు. వాళ్ళకి లేక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు మనకు స్పీకర్ నొక్కితే మనం ఇక్కడ చేస్తాం. కాబట్టి మనం కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి. మనం క్వశ్చన్ చేసే స్టేజ్ లో వెళ్ళాలి. క్వశ్చన్ చేసే ఎంతని వాళ్ళు భయపడతారు. లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా సార్ మాకు 3 days నుంచి ఫోర్స్ వస్తుంది. రేపు మన ఫ్రైడేగా వచ్చింది, రేపు వస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి డిస్ట్రిక్ట్ లో 20 సాఫీస్ చేయమని మనకి రిటర్న్ గా పిసిసిఎం గారు ఆర్డర్ చేశారు అని మా ప్రైస్ కార్డు ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడు మన రెగ్యులర్ అయ్యి కనీసం 2 months కాదు, మొన్నటి వరకు ఇంకొక 2-3 సార్లు మా కామారెడ్డి జిల్లా కరీంనగర్ కాలేదు. మరి వాళ్ళు పాపము 2 నెలల వరకు బిజినెస్ చేసుకోబట్టి మళ్ళీ అప్డేట్ ఇవ్వంటే అది ఇచ్చిన లోన్ అయితే కట్ చేసింది అంతా ఎప్పుడు ఇస్తారు ఇది చేసేది మళ్ళీ 15 రోజులు 2 రోజులు సాఫీ బంద్ పెట్టుకొని కూర్చోవాలి. ఈ వర్కర్స్ మానేసుకోవాలంటే మానేసుకున్నాం. ఇదేంటి ఇండైరెక్ట్ గా పైనుంచి వదలడం, కింద నుంచి లేపడం. ఇది మన ఊళ్ళో ఇల్లు కొట్టడం కావాలని మొత్తం తెలంగాణ బంద్ చేయడం, ధర్నాలు చేద్దాం. అరణ్య ఉద్యోగమా లేకపోతే ఎవరైనా డిస్ట్రిక్ట్ హెడ్ బంద్ చేయడం. ఇదైతే చేయడానికి మేమైతే సిద్ధంగా లేవు, మా వాళ్ళు కూడా సిద్ధంగా లేదు. ఇవాళ రాకపోవడానికి కూడా చాలా మంది కావాలి. మీరు ఆ మీటింగ్ అని పోతున్నారు, ఇక్కడేమో రేపు నుంచి అప్డేట్ చేయండి, రేపు ఇన్స్పెక్షన్ చేస్తారని చెప్పి మమ్మల్ని రికార్డు రాసుకుంటూ కూర్చున్నారు. రాకపోవడానికి కారణం కూడా అదే సార్. సెక్రటరీ గోపి గారికి, పురుషోత్తం పటేల్ గారికి, చంద్రరెడ్డి గారికి, మన సమస్యలు చాలా మటుకు అధ్యక్షులు గారు మన గ్రూపుల్నే చెప్తున్నాం. వారు కూడా మనకు వెంట దాన్ని పరిశీలించి దానికి తాత్కాలికంగా మనకు రిలీఫ్ కూడా ఇస్తుండ్రు. కానీ ప్రతిరోజు వారు ఎన్ని చేసినా ప్రతిరోజు ఇంకొక సమస్య మన ముంగడికి వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో పాటు ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే మన 14th నాడు వెళ్ళినటువంటి లెటర్ సర్క్యులర్ ప్రతి జిల్లాలో పాటు ఒక 20 సామిల్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పిన ఉద్దేశంగా వారు ఏ ఉద్దేశంగా మరి ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు ఇచ్చిందనేది తెలియదు. ఇప్పుడు వారి ముంగట వారు వర్చువల్ గా ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు వచ్చినప్పుడు మాత్రం ఈ సందర్భంగా ఈ విషయం మనం తప్పనిసరిగా మాట్లాడాలి. మరి అన్ని జిల్లాల్లో కూడా అధికారులు ఉన్నారు, సామిల్స్ ఉన్నాయి, ఎవ్రీ టైం ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పట్టే సామిల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పర్మిట్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అయినా కానీ ప్రత్యేకించి ఇన్స్పెక్షన్ ఎందుకు పెట్టిర్రు? మరి మనకి ఏమన్నా లాభం జరగడానికి పెట్టిర్రా? కొంచెం ఆలోచన కూడా ఏంటంటే వారు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న సందర్భంగా మరి వారి సమస్యలు ఏంటి తెలుసుకోవడానికి కూడా ఇన్స్పెక్షన్ చేయాలన్న భావన కూడా ఉన్నట్టున్నది. మరి వారు మంచి వ్యక్తులు, ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు మన మీద ఏదో ఇన్స్పెక్షన్ చేసి మనల్ని కష్టపెట్టాలన్న ఉద్దేశం కాదనుకుంటా. మరి వారి ద్వారానే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ముంగట కూడా
మన అధ్యక్షులు గారు వారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిశీలించాలని చెప్పని ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారికి విన్నవిస్తున్నాం. అలానే జీవో నెంబర్ 23 2017 వెళ్ళినటువంటి దాంట్లో చెట్లకు 450 రూపీస్ ఉన్నది. అప్పుడు 50 రూపీస్ ఉండే దాన్ని ఒకటి ప్రత్యేకమైన ఒక మన ఎగ్జాంపుల్ ఏంటంటే జగిత్యాల డిపోలో కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళే ఒక 5,000 చెట్లు కట్టిండ్రు. చెట్లు కొడితే వాళ్ళు ఆ డబ్బులు కట్టుకోవాలంటే మీరు ఈ కర్ర తీసుకొని మీరు డిపో యాక్షన్ చేసుకొని అట్లా ముద్రించుకొని మీ 25 లక్షల రూపాయలు అంటే ఆ కర్ర తీసుకెళ్లి జగిత్యాల డిపోలో పెడితే ఇప్పుడు 12 లక్షలు కూడా పోతలేదు. అందువరకు ఈ 500 చెట్లు అంటే ప్రజల మీద గాని లేకపోతే వ్యాపారస్తుల మీద గాని ఈ మన గ్రామీణ ఉన్నటువంటి రైతుల మీద గాని 500 రూపాయలు అంటే దాని వాల్యూ కూడా 500 రూపాయలు కూడా అయితలేదు. అది ఒకటి ఎప్పుడైనా తీసుకుపోయినప్పుడు ఈ 23 జీవో గురించి మాట్లాడినప్పుడు ఇది జగిత్యాల సమస్య కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ గా మీరు ప్రిన్సిపల్ సీసీఎం గారు కూడా చెప్పండి. ఎందుకంటే మరి రియలైజ్ అవుతారు. యాక్చువల్ ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకే డబ్బులు వస్తలేవు, ఇది మరి మిగతాలు ఎట్లా కడుతున్నారు అన్న ఉద్దేశంగా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పని దీన్ని మన ఇంతకుముందు జాసాబ్ ఉన్నప్పుడు కూడా నేను దాన్ని చేస్తానన్నట్టుగా చేయలేదు. అప్పుడు సరే ఇప్పుడైనా మీరు చేస్తారు కావచ్చన్నా మన అందరు ఆశతో కూడా ఉన్నాం, చేస్తారు కూడా. రమణయ్య గారు దీన్ని వెనుకబడి దాన్ని పరిశీలించాలని చెప్పని చెప్పుకుంటూ మన సమస్యలు ఒక్క రోజుతో తీరేది కాదు. ఇప్పుడున్న ఎజెండాలో బట్టి ప్రస్తుతం ఉన్న సమస్యలు అన్ని ఉన్నాయి, దాన్ని కూడా పరిశీలనకు ఉన్నదని చెప్పని మీ అందరికీ నేను చెప్పుకుంటూ సెలవు. వాళ్ళ దగ్గర జరిగిన రిపోర్ట్ తీసుకొచ్చిన ఇది స్పెషల్లీ 100% బయటకు రాని డాక్యుమెంట్. దీన్ని కూడా నేను ఇవాళ సాధించి తీసుకొచ్చాను ఇక్కడ స్టేజ్. ఈ ఎందుకు వచ్చింది, ఈ ఆర్డర్ ఎందుకు వేశారు అంటే 25వ తారీఖు 5 నెల 2017 రోజున అంజు అగర్వాల్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ హనుమకొండ గారు చేసిన ఉపకారం. వారు కూడా రాసిన రిపోర్ట్ లో ఏం లేదు, అందరి మేలు కోసమే రాశారు. కానీ ఈ రాక వల్ల తెలంగాణ మొత్తానికి ఇన్స్పెక్షన్ వచ్చింది. ఇందులో కొందరు ఊహాగానాలు ఏమేమో ఉన్నాయి, ఆ ఊహాగానాలు అవన్నీ తప్పు. హన్మకొండ డిఎఫ్ఓ గారు రాసిన ఈ ప్రతి 25 సామిల్ని చెక్ చేశారు. 25 సామిళ్లలో ఒకే ఒక్క సామిల్ నడుస్తలేదు అని కొలాప్స్ అని చెప్పి రాశారు. 24 సామిల్లో కూడా ఫంక్షన్ ఉందని రాశారు. బట్ 24 సామిళ్లలో కూడా ఎక్కడ లోపం ఉందని రాయలేదు. ఇప్పుడు అంజు అగర్వాల్ గారికి మనమే సపోర్ట్ కొట్టాలి. ఎందుకు అంటే ఒక డిఎఫ్ఓ ఉంటే ఒక హన్మకొండలో మొత్తం 4 పేజీల రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఇవాళ నాకు తెలిసి ఇంకో దగ్గర కూడా ఇది రాలేదు బయటికి. ఎందుకంటే టాప్ సీక్రెట్ లో పెట్టి వారు పీసీఎఫ్ వారు మళ్ళీ ఆర్డర్ వేశారు. అటువంటి ఆర్డర్ తీసుకొచ్చిన మీ అందరికీ ఇప్పుడు దీని నెంబర్ వచ్చేసేసి ఇది నేను పెట్టదలుచుకోండి బయట. కారణం ఏంటంటే ఉద్యోగాలు పోతే ఒకరోజు ఇది 28/5/25 రోజున అంజు అగర్వాల్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ హన్మకొండ జిల్లా, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి సర్కిల్ కు రాసిన లెటర్. సిసిఎఫ్ గారు మళ్ళీ టీసీఎఫ్ రాశారు. దీని మూలాన ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ఇన్స్పెక్షన్ అనేది అయింది. ఆల్రెడీ కొంతమందికి కూడా ఫోన్ చేసి అయ్యా మీ దగ్గరకు వస్తాము అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి రేంజ్ ఆఫీసర్. సో అందుకోసం దాని గురించి కూడా ఇప్పుడు అమ్మని రిక్వెస్ట్ చేద్దాం. ఇది ఇబ్బంది ఉంది, ఇట్లా చేయొద్దు, తప్పులు అందరం చేస్తామమ్మా. అంటే తప్పులుగా తీయాలి, తప్పులుగా తీయాలి అంటే ఎవరు ఉద్యోగం చేయరు, ఎవరు వ్యాపారం చేయరు, అన్ని నడుస్తుంది, నడిచినట్టే నడిపేయండి అమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం. ఓకే ఓకే. ముఖ్యమైన సమస్య ఎన్టీపీఎస్ ఇతర రాష్ట్రాలలో కూడా సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. పెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్లలో వాళ్ళు కొద్ది రోజులు ట్రై చేస్తే అది వాళ్ళకు కరెక్ట్ అనిపించకపోతే వాళ్ళకి క్యాన్సిల్ చేయగలిగిండ్రు. అదేవిధంగా మన దగ్గర కూడా అందరం కలిసికట్టుగా ఉండి మన దగ్గర కూడా ఎన్టీపీఎస్ పర్మిట్ తీసే విధంగా ప్రయత్నాలు చేసి అందరం సహకారం చేసుకోవాలని చెప్తున్నా. మీకంటే అందరితో నమస్కారం. और मेरे को ज्यादा कोई इसके बारे में नॉलेज नहीं है, तो मैं कुछ नहीं कर सकता. ఎన్టీపీఎస్ లో చెట్టుకు నష్టం 500 450 రూపాయలు నాన్న ఇప్పటి కరెక్ట్.
10 చెట్లకు 1 టన్ రాదు. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ కార్పొరేషన్ రామగుండంలో 64 లక్షలు మేము కట్టించినాం. 64 లక్షలు చెట్లకు. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే మనం ఇంతమంది మెంబర్నాం, చిన్నపిల్ల పెద్ద పిల్ల అన్నట్టు ప్రతి చెట్టుకు వాళ్ళు బిల్ వేసినారు. నంబర్ సి ఇక్కడ బిల్ వేసి నంబర్ 1 to 8 మొత్తం 63 లక్షల చిల్లర కట్టారు అమౌంట్. టెండర్ పెడితే 3,96,000 వచ్చింది. ప్రాజెక్టు 1000 మెగావాట్స్ టోటల్ అర్జెంట్ కావాలి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం 1000 మెగావాట్స్ అయిపోయింది. 6 నెలల ప్రాజెక్ట్ అయిపోయింది. గవర్నమెంట్ కనీసం 200 కోట్లు నష్టం. కొట్టే వాళ్ళకి కొట్టే స్కూల్ కూడా రాదు. 3,90,000 నామినల్ ఇచ్చారు కానీ ఇంకా వేరే డబ్బులు స్పెండ్ చేసినారు. కాబట్టి ఒక్క దగ్గర ప్రాబ్లం కాదు, అంతటా ప్రాబ్లం ఉన్నది. వాస్తవంగా ఏంటంటే సామిలు దాదాపు చూడండి సగం మంది బంద్ అయిపోయినాయి. వేరే మార్గాలు చూసుకుంటారు. మనం బిజినెస్ చేస్తాం, మన పిల్లలు ఎవరు చేస్తలేదు. ఎందుకు పొద్దులేసి అయ్యా అప్ప అయ్యా అప్ప 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 మన డిపార్ట్మెంట్ కొట్టగానే చేస్తున్నారు. ఏంటంటే పుట్టా సూర్య మేడం గారు మినిస్టర్ గారు వచ్చింది అనుకోండి, మనం అందరూ చూసి కంపల్సరీ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆమె కూడా కష్టాలు సుఖాలు అన్ని చూసిన మేడం కాబట్టి మనం అందరం మూకుమ్మడిగా రిక్వెస్ట్ చేస్తే అని ఎక్కడ భాష ఎక్కువ అందరూ మాట్లాడారు. మన అసోసియేషన్ కి ఒక వెబ్సైట్ తయారు చేసి అందులో అందరికి జీవోలు, సర్క్యులర్స్, అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని అందులో పెట్టాలని నేను వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ ఎన్టీపీఎస్ లో ఇప్పుడు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లోనే ఉన్నది 5 మీటర్స్ అని చెప్పేసి, అది టోటల్ తెలంగాణలో ఇవ్వాల్సిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ పెట్టి ఆ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈవోలో విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లోపల రేంజ్ ఆఫీసర్ గారు 5 మీటర్స్ లోపల ఇవ్వాల్సిందిగా ఉన్నది. దానికి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఉంది, దాన్ని మొత్తం తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ అయినా ఇచ్చేవలసిందిగా రేంజ్ ఆఫీసర్ కి, ఆల్ రేంజ్ ఆఫీసర్స్ కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లోపల రేంజ్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలని అడిగారు. ఇనిషియల్ లెటర్ లేదు, మెయిన్ ఎన్టీపీఎస్ లో ఉన్నది. దాన్ని ఆల్మోస్ట్ ఫాలో అవుతారు కాబట్టి దాన్ని సవరించవలసిందిగా, సవరించి లెటర్ పెట్టాల్సిందిగా రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ఎన్టీపీఎస్ సిస్టమ్ అందరు చెప్పినట్టే, ప్లస్ ఈ చెకింగ్స్ అని ఊకే ఒక 10 రోజులకి, ఒక 15 రోజులకు ఒకసారి వాళ్ళకి టైం పాస్ కాకపోతే వచ్చేస్తున్నారు మా దగ్గరికి. ఆ బుక్స్ అన్ని అప్డేట్ చేయమంటున్నారు. అది ఇక్కడ చెప్తే మళ్ళీ నువ్వు పోయి చెప్తావా? సార్, మా కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఏంది ఉందంటే సెకండరీ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇప్పుడు హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో అందరు ఎక్స్పాన్షన్ కి పోతున్నారు. సామిల్స్ మీద అందరు కాన్సన్ట్రేషన్ తక్కువ చేశారు. అందరూ సెకండరీ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీకి పోతున్నారు. సెకండరీ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీకి మంచి రూల్స్ రావాలని, ఇంకా మంచి రూల్స్ రావాలని కోరుతున్నాము. అవి మేము ఒక లెటర్ రాసిస్తాము. ఎందుకంటే ఇవాళ రేపు మన హైదరాబాద్ కి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే స్టేట్స్ కి పోతున్నాయి. చౌకోట్లు కానీ, బోర్డులు కానీ, ప్లైవుడ్ కానీ అవన్నీ పోతున్నాయి. మాకు కూడా కొంచెం కొత్త సామిల్స్ ఇప్పుడు మేము అంతా హైదరాబాద్ సిటీలో అయిపోయాం, చాలా ఇరుకటం అయిపోయింది, లారీలు లోపలికి వస్తలేదు. సో గవర్నమెంట్ తోటి కానీ, ఇప్పుడున్న పిసిసిఎఫ్ దాంతో కానీ మా హైదరాబాద్ లోకి ఒక సపరేట్ క్లస్టర్ ఫామ్ చేయాలి. ఆ క్లస్టర్ కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కావాలని కోరుతున్నాం వాళ్ళతో. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఈసారి వచ్చేసి మన సామిల్స్ కి లైసెన్స్, మన సామిల్స్ కి సంబంధించిన ఎందుకంటే పుట్టింది తెలంగాణ, బతుకుతున్న తెలంగాణ, మాట తెలంగాణ. ఇందులో సగం 70-80 మందికి ఇంగ్లీష్ రాదు.
దయచేసి దీన్ని పాటించాలి. ధన్యవాదాలు. నారాయణపేట డిస్ట్రిక్ట్ సారులు మా కోసం పెద్దలు రమణయ్య గారు, మనకి అన్నగారు, చూపించిన అన్నగారు, పటేల్ గారికి అందరికీ నమస్కారం. మనం కొద్దిగా ఎక్కువ మంది వచ్చి కొద్దిగా సహకారం చేసే వాళ్ళు ఇంకా మన కోసం ఇంకా చాలా తిప్పలు పడతారని నాకు అర్థమవుతుంది. దీంట్లో ఇంతకుముందు అన్న చెప్పినట్టు మనకు సగం మందికి కానీ ఇంగ్లీష్ రాదు, తెలుగే. దాంట్లో మన అందరం కలిసి కష్టపడి కొద్దిగా మన బతుకులు మొత్తం ఈ షాపింగ్ మీద టింబర్ డిపో మీద ఉన్నందున మన కోసం వాళ్ళు పెద్దలు తిప్పలు పడుతున్నారు. వాళ్ళ కోసం ఇంకా కొద్దిగా మనందరం కలిసి చేద్దామని నా ఒక ఆలోచన. మీరు కూడా రావాలి. మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ వెళ్ళి 30 నంబర్స్ వచ్చినామండి. మాతో 50 మంది 30 మంది వచ్చినాము. మేము ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. 2 ముగ్గురు కొద్దిగా అక్కడిక్కడ పోయిన వాళ్ళు ఉండరు. అందులో ఒకరికి 2, 3 ఉన్న వాళ్ళు కూడా కలిపి వచ్చినాము. మా డిస్ట్రిక్ట్ 53 ఉన్నాయి. దాంట్లో ఉన్న మా ఏరియాలో సింగల్ మిషన్లు 6 ఉన్నాయి, 8 ఉన్నాయన్న నారాయణపేట డిస్ట్రిక్ట్ కాడికి. కొద్దిగా దాంట్లో కొద్దిగా దయచేసి డబ్బులు ఇచ్చింటే బాగున్నది. మీరు పెట్టిండ్రు, అది కూడా పెట్టినాం, మేము అందరికి ఇచ్చినాము. కొద్దిగా చాలా కాదు, సింగిల్ మిషన్ అర్జెంటల్ కావాలి కోసం చాలా అంత ఇది కాకపోతే పునరుద్ధి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాతోటి. దానికోసం కొద్దిగా మమ్మల్ని పట్టించుకున్నారు. అందరికీ నమస్కారం. మామూలు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ పటేల్ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళు రాలేదు ఈరోజు. మాకు రమయ్య సార్ గారు మాకు జనరల్ కేటగిరీ ప్రాబ్లం ఉంది మామూలు ఉమ్మడి జిల్లాది. కానీ సార్ అన్ని జిల్లాలు అయినాయి, గద్వాల్ది అయింది, వనపర్తి అయింది, నాగర్కర్నూలు అయింది. మా మామూలు జిల్లాది ఒకటే ప్రాబ్లం ఉంది జనరల్ కేటగిరీ. 7 సార్లు సంగతి ఒకటి కూడా రాసుకుని దయచేసి గోపి గారికి మరియు కుటుంబం పటేల్ గారికి అలాగే సిసిఎఫ్ గారు రామలింగయ్య గారికి నా నమస్కారం. ఇప్పుడు సమస్య ఏమిటంటే మిగతా జిల్లాలకు పెద్ద సమస్య లేదు. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండ్ ఖమ్మం జిల్లాకి సమస్య ఉంది. మాకు గవర్నమెంట్ టింబర్ డిపోలు ఉన్నాయి. డైరెక్ట్గా పార్టీలు పాడుకుని కార్ఖానాలోనే కోసేసుకుంటున్నాం. మిల్లుల గారికి అయితే రావట్లేదు. మిల్లులు నడవక 2 నెలలు అయింది. ఏమిటి అంటే డైరెక్ట్గా ఎన్టీపీసీ వచ్చింది. ఈ ఎన్టీపీసీ వల్ల ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ని మన జీవోలో పెట్టారు. ఏ క్లాసు, బి క్లాస్, సి క్లాస్ అని. క్లాసిఫికేషన్ మిల్లు కాడికి వస్తే మనం ఏం చేస్తున్నాం, అది 43 వస్తే 5% వేరియేషన్ ఇచ్చి పోస్తున్నాం. మా గారు మీరెవరండి అట్లా పోయడానికి, పర్సెంటేజ్ మీరెవరు ఇవ్వడానికి మీ కార్ఖానాలు పోసుకుంటా ఉన్నారు. 90% వాళ్ళు పోసి కార్పొరేటర్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రైవేట్ డిపోట్ ఇది వరకు ఎంపీలో కానీ ఒరిస్సాలో కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కార్డు అలౌ చేయాలి. కానీ మన స్టేట్ లో ఎవరన్నా వెళ్ళి డిపోల్లో పాడుతున్నారు, వాళ్ళ కార్ఖానాలో పట్టుకెళ్తున్నారు. వాళ్ళే ఎంత సరుకు వస్తుందో తెలియదు, ఎంత చేస్తున్నారో తెలియదు. వస్తున్నారు మిల్లులు కాడికి వస్తే మిల్లు నడుపుతా స్టాక్స్ పెట్టుకున్నా ఈ తరగతి లేకపోతే సంవత్సరానికి 3 సార్లు మేము వెరిఫికేషన్ అంటారు. 3 సార్లు 33 నెలలు ఆగిపోతున్నాయి మిల్లులు. మరి ఎన్టీపీసీ కోసం లేట్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. పక్కన ఆంధ్రాలోకి వెళ్తున్నారు. ఆంధ్రాలో 1 hour లో పర్మిట్ ఇస్తున్నారు. ఇటు జంగారెడ్డిగూడెం కానీ పక్కనున్న రాజమండ్రి వెళ్తున్నారు, లేకపోతే విజయవాడ యాపూర్ వెళ్తున్నారు. మేము ఒప్పుకోము. ఎంతైనా మేమంతా ఏకదాటి నుండి అవసరమైతే మిల్లు ఆపేస్తాం కానీ మేము ఎన్టీపీసీ తీసుకోమని వాళ్ళు అంటారు. వాళ్ళు నడుస్తుంది. పక్కనున్న జిల్లాలో మేము ఉన్నాం కనుక మాకు వ్యాపారం నడవట్లేదు. మీరు పట్టణంలో ఉన్నారు కనుక పర్మిట్ తీసుకోకపోయినా ట్యాక్స్ బిల్ మీద సరిపట్టుకెళ్ళారు. కానీ మాకు ఎన్టీపీసీ తీసుకోవడానికి టైం అవుతుంది కనుక సార్ వేదిక మీద మా జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కానీ మణుగూరు కానీ అచ్చాపురం కానీ ప్రైవేట్ డిపోలు పెట్టుకున్నారు. వాటికి ఎటువంటి లైసెన్స్ లేదు. డైరెక్ట్ గా గుంబాలు, కిటికీలు, తలుపులు తీసుకొచ్చి మరి మాకేమో స్టాక్ కావాలన్నారు. స్టాక్ ఎడ్యుకేషన్ అంటే ఆ కరెక్ట్ నుంచి వస్తుంది. ఏ పర్మిట్ మీద తెస్తున్నారు ఏమీ లేదు. డైరెక్ట్ గా గుంబాలు, కిటికీలు అమ్ముతున్నారు. అదే కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మిల్లులు చెప్పడం కష్టమని మేము సభాముఖంగా వాళ్ళకి చెప్తాను. మరి వచ్చేప్పుడల్లా మనం స్టాక్ చూపెట్టాల్సి వస్తుంది. మరి నెలకొకసారి స్క్వాడ్ వస్తుంది, ఖమ్మం స్క్వాడ్ వస్తుంది, జిల్లా స్క్వాడ్ వస్తుంది. 3 సార్లు ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అయినా ఇబ్బంది పడుతున్నాం కనుక దయచేసి ఈ ఇబ్బందులన్నీ కూడా కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇంతమంది జనం ఎందుకు రాలేదు అంటే ఎవరు హ్యాపీగా లేరు. మిల్లోడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మనకు తప్పదు కనుక మనం వస్తున్నాం. ఎవరు కూడా మిల్లు ఎందుకంటే మనం పెట్టి 60-70 సంవత్సరాలు మిల్లు అయింది. ఇది పోగొట్టుకోవడం మన తల్లిదండ్రులు పేరున్నారని ఉద్దేశం. కానీ 90% పబ్లిక్ ఇంట్రెస్ట్ మన యూత్, మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ ఇష్టపడతారండి పట్టలేదు కనుక దయచేసి
కర్ర మీద డిపార్ట్మెంట్ అమ్ముతుంది, మరి కర్ర మరి ఇంపోర్టెడ్ కర్ర తెచ్చుకున్నారు, మనకొకరు మన ఇంపోర్టెడ్ కర్ర స్టాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరో పక్కన కార్పొరేట్ షాప్ లో 100 మంది తెచ్చి స్టాక్ పెడతారు, దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, ఇటువంటి స్టాక్ అక్కడ 10 మందికి ఆ కుమ్మాలు చేసి పంపుతున్నాడు. మరి 6 రూపాయలు ఆకు ఇచ్చాడు, మాకెత్తికి కూడా 6 రూపాయలు ఇవ్వాలని ఈ సభాముఖంగా మీరు అన్నిదా భావించకుండా మా దృష్టిలో తీసుకుని, తర్వాత వాటా చట్టం ఒకటి మాకు వాటా పర్మిషన్ ఇవ్వట్లేదు మా జిల్లాలోని, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ దొడ్లో చెట్టు ఉన్నా కూడా అది మా జిల్లాలో మత్స్యగూడెం భద్రాద్రి జిల్లాలో అసలు ఎవరో చెట్టు తెచ్చుకునే ఇచ్చే పర్మిషన్ లేదు. మాకేమో కేసర్ చట్టం ఒకటి ఉంది, దానివల్ల దయచేసి దీనికి కూడా మీరు ప్రెసిడెంట్ గారు చూడాలని. మరి మిల్లులు నడవాలి అంటే మరి పక్కన ఆంధ్రాలో ఎట్లా నడుస్తుందో మనకు కూడా అట్లా నడిచినట్టు ప్రయత్నం చేస్తారని ప్రెసిడెంట్ గారు కోరుకున్నాం. ఇలా నుంచి మా సభ్యులు చెప్పింది ఏంటంటే రమణయ్య గారు సార్ మా జిల్లా నుంచి ఏంటంటే మొన్న వచ్చిన ఆర్డర్ కోసమే డిస్కషన్ జరుగుతున్నది. మేడం గారు 20 సామీలు చెక్ చేయాలని ఆలోచన. ఇందాక అశోక్ రావు అన్నట్టు వాళ్ళు మంచి చేయడానికి వస్తే మనకేం ఇబ్బంది లేదు. యాక్చువల్గా మాకు అనుకునేది ఏంటంటే రెన్యువల్స్ కొన్ని జిల్లాలలో చేయలేదని కంప్లైంట్ పెడితే మేడం గారు ఇట్లా పంపించారని అనుకుంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో మాకు తెలియదు. మా జిల్లాలో మాత్రం సామిల్స్ మొత్తం 37 లోపల మా డిఎఫ్ఓ గారు అందరూ ఎంకవరీ చేయించారు, దగ్గరుండి చేయించారు. మిగతా జిల్లాలో ఎందుకు కాలేదో తెలియదు కానీ దయచేసి 20 సామీలు అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకనగా ఇప్పుడు WBC UBC వచ్చింది, మనం ఈ రోజు వర్కర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంట్లో అమ్మగారికి సార్ రామలింగం గారికి చెప్పి సార్ చెప్తే మేడం గారు వింటారు. మన WBC UBC వచ్చిన తర్వాత మాక్సిమం టాటా మళ్ళీ మా జిల్లాలో గ్రానైట్ వచ్చింది. గ్రానైట్ వల్ల మేము వ్యాపారమే బంద్ చేసుకున్నాం. గ్రానైట్ మాకు దగ్గరే పక్కనే. గ్రానైట్ పెడితే మీకంటే వరంగల్లో హైదరాబాద్ రావాలంటే ఖర్చులు ఎక్కువైంది. మాకు అసలు బిజినెస్ లేదు. WBC UBC ఈ రోజు మేము యాక్చువల్ గా ప్రామిస్ చెప్తున్నానండి, మాకు వర్కర్ల జీతాలు కూడా వెళ్ళట్లేదు. మళ్ళీ ఇప్పుడు 20 సామీలు అంటే 10 రోజులు 5 రోజులు వచ్చి లైసెన్స్ చెక్ చేసాక మొత్తం మాకు 10 రోజులు 20 రోజులు పోవాలంటే వర్కర్ల జీతాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చేసేది అయ్యగారికి రామలింగం గారికి చెప్పేది ఏంటంటే మేడం గారిని కన్విన్స్ చేసి, అది మా మంచి కోసం అయితే మేము ఎప్పుడైనా మీకు సహకరిస్తాం సార్. ఎప్పుడైనా మీకు మంచి కోసమైనా చెడు కోసమైనా సహకరించాల్సిందే మీ ఆర్డర్ ఇస్తే. కానీ అది మీరు కన్సిడర్ చేసి రమణయ్య గారికి చెప్పేది ఏంటంటే అమ్మగారిని సార్ని కన్విన్స్ చేసి ఈ ఆర్డర్ని ఆపి మాకు ఫ్లైన్స్ కార్డులో ప్రతి నెల 4 సామీలు చేస్తున్నారు సార్. మా ఖమ్మం జిల్లా నుంచి మీరు రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. మిగతా జిల్లాలు చేస్తారో చేయట్లేదు. ప్రతి నెల 4 సామీల్స్ మా ఖమ్మం జిల్లా నుంచి చేస్తున్నారు. ఎక్కడ మీకు రిపోర్ట్ వచ్చి ఉంటుంది సార్. ఏ రిపోర్ట్ లో కానీ మా ఏ తప్పు చేసినట్టు ఎక్కడ మేము ఏ తప్పులు చేయట్లేదు సార్. మనకు స్మగ్లింగే లేదు సార్. మేము తెచ్చేది యాక్చువల్ గా ఇంపోర్టెడ్. మేము తెచ్చేది ఏదో పట్టా తెచ్చుకుంటున్నాం సార్. పట్టా తెచ్చుకుంటే దాంట్లో స్మగ్లింగ్ ఉంటుంది సార్. ప్రతి చెట్టుకి 500 కట్టుకుంటున్నాం. అదొకటి సమస్య గురించి మా సభ్యులు చెప్పారు. ఇంకో సమస్య సార్, గత 4 సార్లు నేను రమణయ్య గారికి పక్క స్టేట్ లో 50 రూపాయలు ఉంది, 3 PCFలు మారారు. ఇప్పటికి జాగా నుంచి చెప్తున్నా నేను, మా జిల్లా నుంచి. మా జిల్లాలో ఎక్కువ మీరు మాకు డిపాజిట్ అయ్యేది రంగారెడ్డి డిఎఫ్ఓ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. స్టేట్ మొత్తంలో మా జిల్లా నుంచే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మీరు చూడండి. ఎందుకంటే మాకు చెట్టుకు 500 అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. పక్క స్టేట్ లో 15 రూపాయలు కట్టి వాళ్ళు ఇస్తున్నారు. అది 4 సార్లు మీకు చెప్తూనే ఉన్నారు, మీరు చేస్తూనే ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ డబ్బులని రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి గవర్నమెంట్ వాడట్లేదు, మనకి వేయట్లేదు. ఒక ఎకరంలో చెట్టు వేస్తే సరే టైం తీసుకుంటే ఇబ్బంది లేదు కదా, ఎట్లా తీసుకోగలం? అది మీరు ఆలోచించండి. దానివల్ల మా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, డబ్బులు తీసుకోవడానికి వీలు అవ్వట్లేదు, గవర్నమెంట్ యూజ్ అవ్వట్లేదు. అదొకటి కన్సల్ట్ చేయమని చెప్తున్నామండి. వాటా చట్టం మాత్రం పక్క జిల్లాలో ఉన్నది, మన పక్క స్టేట్ లో ఉన్నది మన స్టేట్ కి. ఆ లెటర్ తెచ్చి DCF గారు కానీ మినిస్టర్ గారు కానీ గవర్నమెంట్ లో కానీ అది చూడండి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు. మనకు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం వాళ్ళ పక్క పోయినా కూడా మనం తెలుగు వాడడం, వాళ్ళు తెలుగు వాడడం, వాళ్ళకొక రోడ్డు మనకొక రోడ్డు ఉండకూడదు. అదొకటి మీరు కన్సిడర్ చేసి మాట్లాడండి. NTPS ఆల్రెడీ NTPS ఇష్యూ చేశారు. నెక్స్ట్ మనం వాళ్ళందరూ ఇష్యూ చేసి DCF దగ్గరికి పోతే చేయించమని చెప్తున్నాం సార్. మా బాధ లేదు సార్. యాక్చువల్ గా ఈ 20 సామీళ్ళు
చెక్ చేయడం అనేది మాత్రం మాకు బాధాకరమైన విషయం. మంచికైతే ఇబ్బంది లేదు, చెడుకైనా ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటే సార్ 20 రోజులు కనీసం ఒక్కొక్క దగ్గర 20 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు స్టార్ట్ కూడా ఉంటుంది సార్. అవన్నీ కొలతలు వేసి చెక్ చేసి అని అంటే మేము మాకు యాక్చువల్గా యాన్యువల్లీ మేము రెన్యువల్ అప్పుడు ఇస్తున్నాం, మాకు ఫ్లైన్స్ కార్డు వాళ్ళు చెక్ చేస్తున్నారు. అది చెక్ చేసుకొని చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మాకు ఖమ్మం జిల్లా విజిలెన్స్ ఇచ్చారు సార్. 20 సామీలు అంటే మాకు వాళ్ళు వచ్చి ఒక 15 రోజులు, ప్రతి సామీలు తిరగాలంటే ఒక వారం రోజులు పడుతుంది సార్. మాకు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఇప్పటికే మాకు WPC, UPC వేరే వచ్చిన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా సార్. అసలు మిల్లులో పరిస్థితి బాగాలేదు సార్. మీరు ఆలోచించి మేడం గారికి చెప్తారని రామలింగ గారికి చెప్తున్నా సార్. నమస్కారం. నగరంలో 10 గడ్డకోత మిషన్లు ఉన్నాయి. దానికి మాకు కూడా మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ మాకున్నాయి. దాన్ని సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది. వనపర్తి జిల్లాలో సామిల్ షిఫ్టింగ్ చేయట్లేదు సార్. 69 జీవో ప్రకారం వచ్చేసి ట్రాకింగ్ లైసెన్స్ ప్లస్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ అడిగడంలో ఆపడం ఉంటుంది సార్. ఇంకా కొన్ని సమస్యలు సార్. ఈ జనరల్ సామిల్స్ కాలేదు సార్. ఇంకా కొన్ని అయిపోయినాయి సార్. కొన్ని మన ఈ మధ్యలో కొన్ని జరిగినాయి సార్. వేరే సంవత్సరం కొన్ని అయింది సార్. అవి ఊగా చేయాలని మా మనది సార్. సార్ అడ్డపోత మిషన్ కావాలి సార్. నిలుపోతంలో చాలా ఉన్నాయి. మీరు కొన్ని పర్మిషన్లు ఉన్నాక తీసేది సార్. ఒకప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే సరిగ్గా చేయక టిప్పులు కొట్టేటప్పుడు సరిగ్గా చేయలేదు సార్. ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉన్నవి ఇప్పుడు తీసేది సార్. అవి కొంచెం చూసి చేయాలని మా మనది సార్. नमस्ते सर. मॉर्निंग आप एक स्ट्रक्चर इशू कर रहे थे सर. अभी बताया 11:30 అది క్వాంటిటీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి స్టోరేజ్ది. సేమ్ అది నాకు 24లో లైసెన్స్ వచ్చింది. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు క్వాంటిటీ తక్కువ ఉంది, ఇది నడవదంటే మనకేముందో లైసెన్స్లో అది 350 ఉంది. సో మనకి దాంట్లో స్ప్లిట్ లేదు. దానివల్ల నేను చూపించాను మీరు ఇచ్చిన సర్క్యులర్. అది వాళ్ళు ఏమంటారంటే లైసెన్స్లో ఉంటేనే మనకి అవుతుంది, లేకుంటే కాదు అని చెప్తున్నాను. ఇందాక మీరు ఇచ్చిన జీవో అది ఫైల్ ఇవ్వడం, మూవ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అది అసలు అవ్వట్లేదు. ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా అనేది ప్రాసెస్ అయితే అది మళ్ళీ మూమెంట్ రావాలి, అక్కడి నుంచి అక్కడ పోవాలా, అక్కడ ఇవ్వాలి, అక్కడంతా ప్రాసెస్ అవుతుంది. ఆ సర్క్యులర్ని అందరికీ తెలియజేస్తే బాగుంటుంది సార్. సభకు నమస్కారం. మా మైబాద్ డిస్ట్రిక్ట్ నేను ప్రెసిడెంట్. 5 మంది ఎలక్షన్ అయింది. ఇప్పుడు మన మే 2వ తారీఖు అయింది. నన్ను ప్రెసిడెంట్గా పెట్టారు. ప్రతి సాగులకు కష్టాలే ఉన్నాయి కాబట్టి అన్ని తీర్మానాన్ని అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మేము భూపాలపల్లి జిల్లాలో చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు ఫామ్ 4 ఇవ్వట్లేదు సార్. భూపాలపల్లి కొత్త జిల్లా అయింది, మున్సిపాలిటీ ఉంది, ఫామ్ 4 ఇవ్వట్లేదు సార్. ఇంకొకటి కొత్తగా నాగ్పూర్ నుంచి వెళ్ళి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి 100 ఫీట్లు, 50 ఫీట్లు, 200 ఫీట్లు కార్పెంటర్స్ తీసుకొచ్చి పెట్టుకొని పని చేసుకుంటారు. మేము ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని లైసెన్సులు తీసుకొని ఇంత గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి కూడా మాకు లాభం లేకుండా పోతుంది సార్. అందుకని మీరు తీసుకొస్తున్నారు. మన తెలంగాణ సో అంత తెలుగు వాళ్ళు ఉన్నారు. మన ఫారెస్ట్ అధికారి రాగానే తెలుగులో స్వాగతం చెప్పుకున్నారు. అదేవిధంగా మనకు ఈ జీవోకు తెలుగులో రావాలని ప్రతి ఒక్క ఆర్డర్ కూడా తెలుగులో ప్రతి ఫారెస్ట్ ఆఫీస్ నుండి ఏ సామిల్కి వచ్చినా తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, 2 వస్తే ప్రతి ఒక్కటి అర్థం చేసుకోగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేబరు కరువున్నారు. ఇప్పుడు నేను సామిల్ ఉంది, నేను వర్కర్గా చేస్తున్నాను కాబట్టి నాకు వెసులుబాటు అవుతుంది. వర్కర్ లేని వాళ్లకు సగం ఖర్చు అవుతుంది. ఇబ్బందులు బాగున్నాయి కాబట్టి ఆర్జెంటల్ గురించి ఒకటి ఆలోచన చేయాలన్నది ఒకటి. పోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్మిషన్ గురించి ఒక దర్వాజా కావాలని వస్తున్నాడు. దర్వాజా 2 ఫీట్లు పడుతుంది. నేను ఎల్లుండి ముహూర్తం ఉన్నది ఎత్తుకోవాలంటే ఆసామి మనం కోసి ఎన్టీపీ అప్లై చేసే వరకు 10 రోజులు అవుతుంది. ఆసాంతో వెళ్ళవుతుంది.
అది అలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క కిరాణం షాప్ వాడు ఎన్నో తెచ్చుకుంటున్నాడు, ఏం లేకుండా అమ్ముకుంటాడు. మనం పెట్టుబడి పెట్టి మనం చేసి మనం కొనుకొచ్చుకొని అన్ని కలెక్షన్ కట్టి అన్ని చేసుకుంటే మనం అమ్ముకునే కాలం మనకు అధికారం లేకుండా ఓకే. ఇంకొకటి నాకు తెలుసో తెలియక ఒకటి చెప్తున్నాను. ఒక ఈ స్టాక్ మెయింటైన్ చేయడానికి ఏదైనా యాప్ లాంటిది తయారు చేసుకుంటే మనకు ఒక లారీ రాగానే దాన్ని ఎంటర్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఏ రోజు కోసుకుంటానో ఎంత వెళ్ళిందని రాసుకొని ఇవాళ ఎంత అమ్ముతున్నా అనేది యాప్ ద్వారా మనం అప్లోడ్ చేసుకుంటే ఏ ఆఫీసర్ వచ్చినా వాళ్ళ ముందు పెట్టచ్చు అని ఏదో అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కాదు తెలియదు. అది నాకు వచ్చిన ఆలోచన. నమస్కారం సార్. మాది మహారాష్ట్ర బార్డర్ 25-24 కిలోమీటర్ ఉంటుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ మాది. మా దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాగజ్ నగర్ దగ్గర చింతగూడ అని పక్కకుంటుంది, కాజులో కలిసి ఉంటుంది. మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జరగని వ్యాపారం అక్కడ జరుగుతుంది. లైసెన్స్ లేదు వాళ్ళకి. 100 నుంచి 200 మంది పనిచేస్తుండ్రు. నెలకి కనీసం 40 నుంచి 50 మీటర్లు సిఎండి టర్న్ చేస్తుండ్రు వాళ్ళు. మీకు డౌట్ గా ఉంటే పక్కకే మహారాష్ట్ర బార్డర్ లో అన్నూర్ చెక్ పోస్ట్ పల్లెటూరు నుంచి వస్తుంది. అది అక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేసుకోండి. మీకు టోటల్ గా ఎంక్వైరీగా తెలిసిపోతుంది. ఇమీడియట్లీగా 50 మంది తక్కువ కాకుండా అరణ్య భవన్ కానీ మినిస్టర్ దగ్గర కానీ పోయి రిక్వెస్ట్ చేసుకొని డ్యూటీ అయిపోయి మళ్ళీ అదే రకంగా నడుపుతున్నారు. ఇది కనీసము 4-5 years నుంచి నడుస్తుంది. మెయిన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు పోయి ఒక డోర్ కావాలంటే గంటలు ఇవ్వగలుగుతారు. మేము లైసెన్స్ హోల్డర్లము పర్మిట్ అప్లై చేసుకోవాలి. కనీసం 3 to 4 days పడుతుంది పర్మిట్ కి. ఇక మిగతా వచ్చింది ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో జరగని వ్యాపారం అక్కడ జరుగుతుంది. ఒక ఆసిఫాబాద్ జిల్లానే కాదు, కొత్త కాగజ్ నగర్ చింతగూడ దానికి అనుకోనే ఉంటుంది, కాగజ్లోనే ఉంటుంది. పెద్దపల్లి జిల్లా వెంకటేశ్వర్లు సార్. ఒక చిన్న విషయం, అందరికి ఉన్న ప్రాబ్లంలు మాకు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు మేము మహారాష్ట్రలో మన బీట్ అనేది దొరుకుతుంది సార్. బీట్లో లెక్కన అమ్ముతారు వాళ్ళు, కట్ పీసెస్, కట్ లాక్స్. దానికి మన దగ్గర ఎలాంటి కన్వర్షన్ లేదు. మన దగ్గర స్టాక్ ఎంట్రీ చేసుకోవడానికి మనకు సరైన కాలం కూడా లేదు. అది మనం కట్ చేసి కన్వర్షన్ చేసి సైజ్ అమ్ముకోవడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఒక ప్రాబ్లం అవుతుంది. అలాగే మన దగ్గర పోల్స్ మనం తీసుకున్నట్టు మనం బట్ట సరుకు కొనుక్కున్నప్పుడు ఆ పోల్స్ మన కన్వర్షన్ అనేది ఇవ్వట్లేదు. సపోజ్ మన దగ్గర 20 మీటర్లు సరుకున్నప్పటికీ కూడా మనం దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది దాని సరైన అవగాహన లేకుండా పోతుంది. వాళ్ళని అడిగితే మనకి దాని కన్వర్షన్ కోసం కనీసం 15% 20% అట్లీస్ట్ అది కూడా లేకుండా అవుతుంది. దాని పోల్స్ ఎలాగా అమ్ముకోవాలనేది, దాని కన్వర్షన్ ఎలా చూపెట్టాలనేది కూడా సరైన అవగాహన లేదు దాని మీద. అది కూడా చూడండి. అలాగే సార్ మనకు కావాల్సిన జీవోలు కూడా మనం మన దగ్గర ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మహారాష్ట్ర కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని అక్కడ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. మళ్ళీ పర్మిట్ ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ కి వచ్చారు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర కొన్ని పట్టణాల్లో ఇంటర్నెట్ సరిగ్గానే ఉంది, ఒక టెక్నికల్ గా ఇష్యూస్ బాగానే ఉన్నాయి. కానీ మాలాంటి సెకండ్ గ్రేడ్ పట్టణాల్లో ఏమైతుందంటే అది సాంకేతికంగా ఇబ్బందులతోనే 3-4 రోజులు పడుతుంది, ఒక్కోసారి వారం కూడా పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే దానికి కట్ ఆఫ్ డేట్ 24 hours 48 hours. ఎందుకంటే మనకు దీనివల్ల లేబర్ ప్రాబ్లం తగ్గుతుంది, మనకు కొంచెం దీనివల్ల ప్రమాదాలు తగ్గించే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. దయచేసి మీ అందరి ఈ వేదిక నుంచి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే అందరి తరఫున సామిల వాళ్ళ తరఫున ప్రతి ఒక్కరి తరఫున సార్ మన అందరికీ హారిజంటల్ సామిల్ ఇచ్చేటువంటి విధంగా మీరు అందరూ కోరుకుంటారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారిని మీరు అందరు చూసారో లేదో, ఈరోజు మన ఫెడరేషన్ ద్వారా పిలుపుకి వారు చేసినందుకు మన అందరం లేచి నిలబడి వారికి గట్టిగా చెప్పడం వచ్చింది. థ్యాంక్ యూ. కాబట్టి ఉన్న బాధ్యతతోనే మీకు స్వాగతం పెట్టామమ్మా. ధన్యవాదాలు.
కరతాళతో ఇంతసేపు వారిని స్వాగతించాం. అట్లాగే పుష్పమాలంకృతులను చేద్దాం. పీసీఎఫ్ గారికి సిసిఎఫ్ గారికి మీరు దానికి ఆనర్గా ఏం చేస్తారో మీరే చేయాలి. వారికి ఇచ్చిన తర్వాత గోపీ కృష్ణ గారు నేను వెళ్ళి కలిసిన విషయం మీ అందరికి తెలిపాం. దాంట్లో భాగంగా ఒక లెటర్ కూడా పెట్టాం. ఆ లెటర్కి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వారు నిన్ననే సర్క్యులర్ ఆర్డర్ పాస్ చేశారు. వారికి దానికి కూడా ధన్యవాదాలు. మనం రాష్ట్రంలోని ఒక 3-4 జిల్లాలు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు మేడం గారు. వారి సమస్యలను ఇంతసేపు మన సిసిఎఫ్ గారు రాసుకున్నారు కొన్ని. కానీ ముఖ్యంగా అన్నిటిని క్రోడీకరించి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సమస్యల ఒక మాలను కట్టాము మేమంతా. ఆ సమస్యల మాలను మీరు దాన్ని మొగ్గను పుష్పంలాగా చేయాలనేది ఒక ఆలోచన మాకు. దాంట్లో అన్ని చిన్న చిన్నయే మీరు చేయగలిగినాయి. ఇంకొన్నట్టు ఏంటంటే చట్టం ఉన్నా కూడా చట్టానికి వ్యతిరేకంగా అధికారులను చేయమని ఏమీ అడగం మేము. ఎందుకంటే అది మీరు చేయలేరు, అడగలేదు. కాబట్టి చట్టంలో ఉన్న లోటుపాట్లను చిన్నవి చూసుకుని ప్రతి డిఎఫ్ఓ ఒక్కొక్కరిని సముద్రంలో కొట్టినంత ఇబ్బందిగా చేస్తున్నారు వాళ్ళు. దయచేసి మీ సర్క్యులర్స్ ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేసే పద్ధతిలో చట్టాన్ని అమలు చేయడానికి మాత్రం మీరు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాలి. విధి విధానాల్లోకి వెళ్తే మన సిసిఎఫ్ గారికి లాస్ట్ టైం చెప్పాం ఎన్టీపీఎస్ లో డిఎఫ్ఓ నుంచి రేంజ్ ఆఫీసర్కి ఇవ్వాలని. అది రీసెంట్లీ నిన్న మీరు చేశారు. అంతకుముందు కూడా ఎన్నో తరాల నుంచి మేము అడుగుతానే ఉన్నాం. ఇప్పటికి కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఫామ్ 4 మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఇవ్వాలనే రూల్ ఉంది. ఆ రూల్ను కూడా పాటించడానికి డిఎఫ్ఓలు ఇబ్బంది పడుతున్నారు. రెండవది. మూడవది ఏంటంటే ఈ ఎవరైనా సౌమిల్లు వాళ్ళు కానీ డిపోల్ వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళకి నేమ్ చేంజ్ ఆఫ్ నేమ్ చేయడంలో కూడా ప్రాబ్లం చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు లిమిట్ అనేది కట్టకొద్ద మిషన్ లో లిమిట్ ఏదైతే ఇచ్చారో అటువంటి ఇచ్చిన దాంట్లో మీరు ఇంతే పోయాలి అంతే పోయాలని చెప్పి ఉంటే దాని మీద గతంలో ఉన్న పీసీఎఫ్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెడితే వారు లిమిట్ లేదు మీరు పోసుకోవచ్చు అని ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు. ఆ సర్క్యులర్ కూడా నేను సమర్పిస్తాను. అలాగే ఎన్టీపీసీలో నేషనల్ ఎన్టీపీసీ యొక్క పర్మిట్ లో కూడా టింబర్ మనం కస్టమర్ ఇచ్చినప్పుడు కస్టమర్ యొక్క ఆర్డర్ ప్రకారం మనం చేసి 1, 2 ఆర్ ఎక్స్ట్రా అంటే 3 days లో మేము డెలివరీ ఇవ్వాలి. అటువంటి డెలివరీ ఇచ్చే విధానంలో పర్మిట్ అప్లై చేసిన తర్వాత వారి నుంచి పైకి వెళ్ళి కిందకి వచ్చే వరకు మాకు వారమైనా అవ్వట్లేదు, 5 రోజులైనా అవ్వట్లేదు. అయితే గతంలో దీని మీద ఎన్నో చర్చలు చేసిన తర్వాత వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు తొందరగా ఇమ్మని పీసీఎఫ్ గారు. అయినా కూడా అది అమలు అవుతలేదు. ఈ మధ్యలోనే మీరు ఇచ్చిండ్రు డిఎఫ్ఓ చేయాలని చెప్పు అన్ని చోట్ల కూడా అది అమలు అవుతలేదు. ఆ అమలయ్యే పరిస్థితిని మీరు మీ దృష్టితోని సర్క్యులర్ ఇష్యూ చేస్తారా, మన వీసీలో కూడా చెప్తారా, అదొక్కసారి చూడాలి మేడం. ఎందుకంటే ఎన్టీపీఎస్ వల్ల లేట్ అయ్యే వ్యాపారాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి మాకు కూడా అసలే ఉడ్డు వ్యాపారం నడవట్లేదు. గతంలో ఉన్న సామీలు అన్నీ కూడా దానిలో చాలా మటుకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాయి. అవి బ్రతకడానికే కష్టమైంది. కారణం ఏంటంటే డబ్ల్యూపీసీ అని, యూపీవీసీ అని, రకరకాల గ్రానైట్ అని ఇలాంటి పరికరాలన్నీ రావడం వలన మేము వ్యాపారానికి లోటు అయిపోయి చాలా 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 కష్టపడుతూ ఉన్నాం. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రయారిటీగా ఎన్టీపీసీని చూడండి. ఏది సబబు ఏది ధర్మం దాన్ని నిలబెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండవది, గతంలో అడ్డకోత మిషన్లు నిలువు మిషన్లు ఉన్న వాళ్ళకి అడ్డకోత మిషన్ కావాలని ఎంతో మంది అడుగుతున్నారు. 2002 సుప్రీంకోర్టు తర్వాత సామిల్లు కొన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాత కూడా అవి కూడా మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసేశారు. తీసేసిన దానికి కూడా ఒక సర్క్యులర్ సుప్రీంకోర్టు సిఈసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే 2023 అనుకుంటా 2013లో
2013లో ఒక సర్క్యులర్ ఇచ్చారు మేడం. క్లాజ్ నెంబర్ 9 సర్కిల్ మన క్లాజ్ 9 సర్కిల్ 7 ఏదో ఉంది. దాంట్లో 2013లో ఒక ఆర్డర్ ఇచ్చారు. పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన వాటికి కన్సిడర్ చేసి ఇమ్మని చెప్పి సర్క్యులర్ ఉంది కదా, దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. 2002 తర్వాత 2007 వరకు కూడా లైసెన్స్ ఇచ్చారు. అవి కొన్ని కోర్టులలోకి వెళ్ళిపోయాయి. కోర్టులలో వాళ్ళకు కరెక్ట్ రాలేదు. అది వచ్చిన తర్వాత కూడా 2013లోనే సిఇసి దగ్గర నుంచి మనకు వచ్చిన లెటర్ ఉంది. ఆ లెటర్ని కాస్త చూసి దాన్ని అమలు చేయాలని చెప్పి సభాముఖంగా తమరికి విన్నవించుకుంటున్నాం. వాల్టా చట్టం అనేది ఏదైతే ఉందో, గతంలో నుంచి మనకు వస్తున్న ఇబ్బందులు ఏపీ ఉన్నప్పుడు ఇవి 50 రూపాయల చెట్టు ఇవాళ కూడా ఏపీ గవర్నమెంట్ లో ఉంది. ఆ చెట్టు ఇప్పుడు 10 చెట్లు కొడితే కూడా 1 టన్ను 2 టన్నులు 1.5 టన్ను అయ్యే పరిస్థితులు లేవు. కానీ అది అమ్మితే వచ్చేది తక్కువ, గవర్నమెంట్ కట్టేది ఎక్కువ. వాల్టా చట్టాన్ని కూడా పక్క రాష్ట్రం మనదే కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మనం 50 రూపాయలు ఎక్కడ ఉండి అదే చెట్టు ఇక్కడ 500 ఉండు అన్యాయంగా మా ఖమ్మం వాళ్ళు అయితే పాపం చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మమే ఎక్కువ కట్టి ఆ యొక్క రైతులు పంటలను కొంటారు. వాళ్ళే గవర్నమెంట్ కూడా పైసలు కడుతున్నారు. ఇప్పుడు సార్ ముందర కూడా చెప్పారు, సార్ నోట్ చేసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ లో జమ ఉన్నాయి. అంటే కొన్ని కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ లో జమ ఉన్నాయి. వాడతలేరని కూడా మా మల్లికార్జున అని చెప్పి ఖమ్మం సెక్రటరీ గారు ఇప్పుడే చెప్పారు. సో అది ఏంటంటే చెట్లు ధర్మానికి ఆంధ్రప్రదేశ్ చెట్లు ఉంటే మనం తెలంగాణ అట్లే పెట్టండి అని సవినయంగా విన్నపిస్తున్నాం. అంతేనా బాబు? ప్రకారం ఉద్దేశిత లైసెన్స్లు ఏవైతున్నాయో మేడం 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని చెప్పి రూలే ఉంది. ఉన్న డివిజన్లో ఉన్న డిఎఫ్ఓలు అందరూ కూడా కొంతమంది ఒప్పుకొని ఇస్తున్నారు. కొంతమంది 3 సంవత్సరాల ఫీజులు కట్టినా కూడా నా ఇష్టం, అథారిటీ నాది, నేను ఏది ఇస్తే అదే చెల్లుబాటు అయితే అవన్నీ జరగవు, అవన్నీ చెయ్యము అని చెప్పి ఓరల్గా వీళ్ళకి చెప్తున్నారు. మీరు రిటర్న్లో రాయించుకోండి అని నేను మా వాళ్ళకి చెప్తున్నాను. రిటర్న్లో అడిగే ధైర్యం లేక వీళ్ళు మనల్ని ఎక్కడ పాల్పడుతున్నారు భయంతో వాళ్ళు అడగలేకపోతున్నారు. మేడం జీవోను అమలు చేయడంలో మాకేం తప్పులేదు కాబట్టి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించాలని చెప్పి సవినయంగా మనం చేసుకుంటాం. జీవో telling 3 years. That's why we are requesting to our authority only 3 years should be sanction. తర్వాత లైసెన్స్ షిఫ్టింగ్ సమయంలో ఫారం లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్ లో పొల్యూషన్ ఎన్ఓసి అడుగుతున్నారు మేడం, ఫ్యాక్టరీ ఎన్ఓసి అడుగుతున్నారు. మనకు సంబంధం లేని ఇష్యూలను తీసుకొచ్చి జీవోలు పెట్టారు. అది మీరు చెప్పండి సార్ కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఉద్దేశ్ ఇండస్ట్రీస్లో డిపో లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేయండి. ఆన్లైన్లోనే 3 సంవత్సరాలు ఒకసారి మేము సబ్మిట్ చేస్తాము. ఆ పర్మిషన్ కూడా మీరు ఆన్లైన్లో ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే లేట్ ఫీజులు అనేది కొలాప్స్ అనేది సామిల్స్ కాకుండా ఉంటే దయచేసి మీరు దాన్ని ఆన్లైన్ గతంలో పీసీఎఫ్ కూడా మేము అడిగాం, చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళకు ఎలాంటి సమయంలో చేయలేకపోయారో, సాఫ్ట్వేర్ సెట్ కాక చేయనట్టుగా ఉంది. దయచేసి మీ హయాంలోనైనా దాన్ని ఆన్లైన్ చేస్తే ఏమవుతుందంటే ఈ 1 year 2 years ఉండదు. 3 సంవత్సరాలు ఫీజులు కడుతున్నారు, 3 సంవత్సరాలకు రిటర్న్ ఇవ్వాలి. మేము 3 సంవత్సరాలు 6 నెలలకు ఒక్కసారి స్టాక్ ఏదైతే ఉందో మేము ఆన్లైన్ సబ్మిట్ చేస్తాం. అది కూడా ప్రాబ్లం లేదు. 6 నెలలకు ఒక్కసారి మీరు సబ్మిట్ చేస్తాం. 6 నెలలకు ఒకసారి మీకు ఎవరిదైతే పోదు వాళ్ళకి ఆగిపోతుంది, వరకే ఆగిపోతుంది. దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇక మిగతా విషయాలు మేము తమ ముందర చెప్పలేము. కానీ ఎన్ని బాధలు అవుతున్నాయంటే సాగలేక చస్తూ బతుకుతున్న ఈ వ్యాపారస్తులందరికీ. అవునా? మీరు అంతే ఎందుకంటే బిడ్డలు జాబులు చేయడము అట్లా కూడా ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ తో వీళ్ళందరూ తెల్లగా కనబడుతున్నారు. టింబర్ డిపోలలో మేడం గతంలో సామిల్ అనేది ఉండే డిపోలో ఉన్నా మన దుగోడు మిషన్ అనేది ఒకటి ఉండేది. దుగోడు మిషన్ మొన్న రీసెంట్లీ అందరు కలిసి తీసేశారు. తీసేయడానికి ఏంటంటే
ప్లేనింగ్ మిషన్ మేడం. దాంట్లో ఏమైందంటే ఒక కస్టమర్ వచ్చి ఒక చౌకట్ కావాలంటాడు, మన దగ్గర ఉన్నప్పుడు టక్కని మేము చేసి ఇవ్వగలుగుతాం. అదే కార్పెంటర్కి వెళ్ళాలంటే కార్పెంటర్ దగ్గర ఫామ్ 4 లేకపోతే ఫామ్ 2 రాయాలి, అది అక్కడికి వెళ్ళాలి. వాడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వాడు ఏమి చేయడు, మళ్ళీ ఫామ్ 2 ఇది ఎక్కడిది అది ఎక్కడిది, ఇది అది కాదు ఇది కాదు అనే గోల నడుస్తుంది. కాబట్టి మేము ఆ విధంగా చేస్తే ఏమైందంటే మా దగ్గర నుంచే వెళ్ళిపోయేటప్పుడే ఆ బిల్లు కానీ ఫామ్ 4 కానీ ఇవ్వడానికి మాకు వీలు. కార్పెంటర్ యూనిట్కి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ వ్యతిరేకం ఉండొచ్చు కానీ ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ లో సిసిఎఫ్ గారితో గతంలో మాట్లాడాను. ఇప్పుడు సామ్యులు ఇప్పుడు 2 అడ్డ మిషన్ నిలువు మిషన్ ఉన్నప్పుడు 10 HP 12 HP గద్వాల కొంతమందికి ఏం చేశారంటే వాళ్ళు 25 అడిగినా కూడా వాళ్ళు 13 ఇచ్చారు. 23 ఇవ్వాల్సింది 13 ఇచ్చారు. రాత తప్పిదంలో జరిగిందేమో, అది అట్లే కంటిన్యూ చేయడం వలన 2 మిషన్లలో ఒక మిషన్ నడుస్తుంది ఒక మిషన్ నడతలేదు అని వాళ్ళు గగ్గోలు పెట్టు గత సంవత్సరంలో మనకి దరఖాస్తు పెట్టుకున్నారు. దాని మీద కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన అరణ్య భవన్ నందు మా ఫెడరేషన్ కి ఒక చిన్న గదేదనం మీరు కేటాయిస్తే మేము అందరం కూడా ఏదన్నా అక్కడికే వచ్చి చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్ ను కలుసుకోవచ్చు, అందరికి మా విన్నపాలు తెలుపుకోవచ్చు అని ఒక చిన్న గది, అది రెంట్ బేసిస్ అయినా పర్వాలేదు, లేకుంటే మామూలుగా మీరు కేటాయిస్తే ధన్యవాదాలు, ఎలా అయినా పర్వాలేదు. మా సమస్యలు ఇవి కాక ఎన్నో ఉన్నాయి మేడం. అన్ని సమస్యలను ఇంకా పేపర్ మీద పెట్టలేదు. ఇప్పుడే 21 మంది అధ్యక్షులు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలను చెప్పడం జరిగింది. ఆ బాధలన్నీ ఇప్పుడు ఇలా పెడితే అది ఇంకా 12 పాయింట్స్ పెరుగుతుంది. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రాసుకొచ్చిన పాయింట్లు పెడుతున్నాం. భూపాల్పల్లి ఏమన్నారు బాబు? భూపాల్పల్లి ఏమంటారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది పెడుతున్నారు. అదొక్కసారి చూడండి. తర్వాత స్టాక్ లిమిట్, స్టాక్ ఏదైతే లిమిట్ ఉందో ఇంతే ఉండాలి అంతే ఉండొద్దు అనేది కూడా ఉన్నది. దాన్ని ఒకసారి సర్క్యులర్ ఇచ్చారు, దాన్ని సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ ఇన్స్పెక్షన్ అనేది 2 సార్లు సంవత్సరానికి ఖచ్చితంగా 2, 3, 4 సార్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే నిన్ననే మీకు ఒకటి విజిలెన్స్ నుంచి వచ్చింది, సార్ చూపించాము, అది మీ దృష్టికి కూడా రానట్టుంది, కానీ మీ పేరుంది, మీరే విజిలెన్స్ వాళ్ళు పెట్టారు ఇన్స్పెక్షన్. మా వాళ్ళందరూ ఇప్పుడు రొటీన్ అయితే పర్వాలేదండి, కానీ వీళ్ళు విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అనేసరికి మా వాళ్ళకి గుండెలో దడ స్టార్ట్ అయిపోయి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితుల్లో వచ్చారు. అయితే పర్వాలేదు మేడం, గతంలో ఎంతో ఒప్పుకుంటాం మేడం. సర్క్యులర్ ద్వారా వచ్చేసరికి భయపడుతున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈ అసోసియేషన్స్ వల్ల కొంతమంది వెళ్ళి ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ చేసుకోవడం ఇవన్నీ జరగడంతో ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాల్లో గతంలో మేడం ఎగ్జామ్షన్ కేటగిరీ 2016లో కేటగిరీ అనేది వచ్చింది. 2016లో కేటగిరీ కోసం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జనరల్ ఎగ్జామ్షన్ అని అడిగితే 42 మంది గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి వాళ్ళు 42 మంది అప్లికేషన్లు జనరల్ కావాలని పెట్టారు. మీరు ఇద్దరి నుంచి నాన్ ఎగ్జామ్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు మేము ఇవ్వము అని చెప్పి 42 మందికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, జనరల్ ఇవ్వలేదు. దాని మీద గత శోభ గారు పీసీఎఫ్ గారు గౌరవనీయులు వారు ఉన్నప్పటి నుంచి మేము ఎక్సర్సైజ్ చేస్తే మన పిసిసిఎఫ్ గారు శోభ గారే ఆర్డర్ ఇచ్చారు. శోభ మేడం గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు 55 జీవో 55 జీవో అయిపోయింది. సబ్మిట్ సర్క్యులర్ క్లియర్ చేయడానికి డోబ్రియాల్ సార్ పీసీఎఫ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కన్జర్వేటర్ క్షితిజ మేడం గారు అక్కడ ఉన్న డిఎఫ్ఓలు కూడా దాన్ని అపోజ్ చేసి ఇవ్వలేదు. దాన్ని మళ్ళీ ఎంతో ఎక్సర్సైజ్ చేసి మన డిఎఫ్ఓ గారు పీసీఎఫ్ గారు డోబ్రియాల్ గారి ద్వారా ఆర్డర్స్ పాస్ చేపిస్తే 24 మందికి ఇచ్చారు మేడం. ఇంకా 20 మంది ఉన్నారు. సేమ్ అదే ఆర్డర్ను ఆ 20 మందికి కూడా
ఇంప్లిమెంట్ ఇప్పించాలని చెప్పి తమరికి మనవి చేస్తున్నాం. అన్ని కవర్ అయినాయమ్మా, మీరు చెప్పినాయని ఇంకేమన్నా అది ఇమీడియట్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఈ పర్మిట్ రావాలంటే 3 రోజులు పడుతున్నది. కనీసం విత్ ఇన్ ద రేంజ్ ఆఫీస్ పరిధిలో ఇమీడియట్ ఆఫ్లైన్ పర్మిట్ ఇవ్వడానికి పర్మిషన్ చేయండి. మనం ఎట్లా కటింగ్ లేదు మన స్టేట్ లో, ఎక్కడికి వెళ్ళో తెచ్చిన దానికి అన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వేదికను అలంకరించిన పెద్దలు పిసిసిఎఫ్ తెలంగాణ మేడం సువర్ణ గారు మరియు అధ్యక్షులు రమణయ్య గారికి మరియు జనరల్ సెక్రటరీ మిగతా పెద్దలందరూ ఇక్కడ విచ్చేసిన అందరు మిత్రులందరికీ నా నమస్కారం. ఈ గత 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రొడక్షన్ వింగ్ లో సామిల్స్ గురించి కానీ మీ టింబర్ డిపోస్ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ యొక్క ఈ సమస్యలు ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలలో చాలా మట్టుకు మనం వాటికి సొల్యూషన్ చెప్తూ అంటే చూపిస్తూ మీరు అన్నట్టు కొన్ని జీవోలో కూడా గవర్నమెంట్ లో మనకి ఎస్ఎల్సికి పర్మిషన్ లేకుంటే కూడా దాన్ని అమెండ్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి అంటే ఏ విధంగా మనకు ఇండస్ట్రీకి సహకారం చేయాలి, రాష్ట్రంలో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలి, అలాగే దానిపైన డిపెండెంట్ అయ్యే అందరికీ సహకారం అందించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అడిగినట్టుగా కొత్త సామిల్స్ కానీ ఉన్న వాటిని ఎన్హాన్స్ చేయడం, కెపాసిటీ పెంచడానికి కానీ, లేకుంటే అడిషనల్ మెషినరీ పెట్టుకోవడానికి కానీ, ఉన్న కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి కానీ, దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే సమస్య అంటే ఏం లేదు, వుడ్ బ్యాలెన్స్ స్టడీ అసెస్మెంట్ చేయమని సుప్రీంకోర్టు నుంచి వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనకు స్టేట్ లెవెల్ కమిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో స్టేట్ లెవెల్ కమిటీ హ్యాస్ ద అథారిటీ టు డూ ఇట్. బట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు వుడ్ బ్యాలెన్స్ స్టడీ అనేది ఒకటి జరుగుతూ ఉంది మన స్టేట్ లో. అది కూడా త్వరలోనే మేము పూర్తి చేసి అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో చేశారు ఈ మధ్య కొత్త సాంపిల్స్ కానీ అలాంటి వాటికి ఇచ్చారు. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ వుడ్ బ్యాలెన్స్ స్టడీ అయితే ఈ 90% మీ సమస్యలు మీరు పెట్టినవన్నీ మోస్ట్లీ రిలేటెడ్ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కెపాసిటీ కానీ అలాంటి అన్నిటికీ ఇందులో సమాధానం దొరుకుతుందని నా ఉద్దేశం. కాబట్టి ఒక 3-4 months మనం వెయిట్ చేస్తే ఇది కంప్లీట్ అయ్యడం కూడా మేము రోజు వాళ్ళతో మనకి బెంగళూరు ఐడబ్ల్యూఎస్ మీ వాళ్ళు కూడా చాలా మంది అక్కడ వెళ్ళి వాళ్ళని కూడా పర్సూ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అది త్వరలోనే చేసుకుంటే మన రాష్ట్రంలో కూడా కొత్త సామిల్స్ కానీ ఉన్నవాడిని ఎన్హాన్స్ చేయడం కానీ, ముఖ్యంగా మీరు అడిగే దాంట్లో హారిజాంటల్ ఎక్కువ వాడుతున్నారు బికాస్ ఆఫ్ లేబర్ షార్టేజ్ కానీ, లేదంటే ఉన్న స్కిల్డ్ ఆపరేటర్స్ దొరకట్లేదు, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని మనం నివారించుకోవడానికి ఏంటంటే మనకు హారిజాంటల్ సాస్ మీరు అడుగుతా ఉన్నారు. దాని గురించి ఒకసారి ఇది అయిపోతే కొత్తగా ఇచ్చేయడానికి అవకాశం ఉంది. కొత్త మెషినరీకి కానీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కెపాసిటీ కానీ దాంట్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు రమణయ్య గారు మీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 9th SLC లో మనకు 24 సామిల్స్ ఎగ్జెంప్టెడ్ కేటగిరీ నుంచి జనరల్ కేటగిరీ కూడా తీసుకుపోవడం జరిగింది. ఏవైతే వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ అప్పుడు పూర్తిగా సమర్పించారో, వాళ్ళకి ఆప్షన్ ఫామ్ ఏదైతే ఇచ్చారో అప్పుడు ఆ ఆప్షన్ ఫామ్ జనరల్ కేటగిరీ కావాలనేది ఎప్పుడైతే కోరుకొని ఇచ్చారో దాని ప్రకారంగా ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ అప్పుడు ఇవ్వడం జరిగింది ఎస్ఎల్సీలో పెట్టి. మిగతా ఏవైతే 18-20 ఇంకా ఉన్నాయో వాటికి కూడా వాళ్ళు ఒకవేళ డాక్యుమెంట్స్ పూర్తిగా సమర్పిస్తే అది కూడా ఎస్ఎల్సీలో పెట్టుకుని మనం వాళ్ళకు కూడా జనరల్ కేటగిరీకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. అది దాంట్లో ఇబ్బంది ఏముండదు. తర్వాత మనకి స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మీ అసోసియేషన్స్ కి మెంబర్షిప్ కూడా ఉంది. అందులో దానికి కూడా మనం 7 అసోసియేషన్లకు ఇవ్వడం గవర్నమెంట్ జీవో ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరు ఈ మధ్య కూడా అడుగుతున్నారు. మళ్ళీ కొత్తగా కూడా మన గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ కూడా కోసం అడుగుతా ఉన్నారు. దాని గురించి కూడా మేము మీకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు రెన్యువల్స్ మీరు అన్నట్టుగా సామిల్స్ కానీ టింబర్ డిపోస్ కానీ యాన్యువల్ రెన్యువల్స్ అన్ని ఆన్లైన్ చేయడానికి మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఇది మీ సేవ ద్వారా చేసుకుంటే మీరు అందరు ప్రతి గ్రామం నుంచి కూడా రెన్యువల్స్ మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి చేయడానికి మేము ప్రతిపాదన చేస్తున్నాం. మీ సేవ ద్వారా కూడా దాంట్లో కూడా మన ఆఫీసర్ ఉన్నాడు అందులో. కాబట్టి
అందులో కూడా చేయడానికి మనం తొందరగా ఈ రెన్యువల్స్ యాన్యువల్ మీరైతే 6 months ఒకసారి మీరు టెంపర్ రిటర్న్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందులో. కాబట్టి అది ఆన్లైన్ లో మీరు అన్నట్టుగానే మీరు యాప్ ఏదైతే అన్నారో ఇంతకుముందు మీ వాళ్ళు ఒకరు రిక్వెస్ట్ చేశారు, యాప్ డెవలప్ చేసి అందులో మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం. అదే విధంగా ఇది ఆన్లైన్ చేస్తే మీరు ప్రతి డాక్యుమెంట్ అందులో ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే మీరు ప్రతిసారి దాన్ని ఎంబడి తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మీరు దాంట్లో ఆన్లైన్ లో అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్ గా రెన్యువల్ అయిపోతుంది. సో దానికి కూడా మనం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ సామిల్స్ మీరైతే కొన్ని సామిల్స్ ల్యాబ్స్ అయిపోయినాయి, కొన్ని టైం బౌండ్ లో వాళ్ళు సరైన టైంలో మనకి రిక్వెస్ట్ రాలేదు, కొన్ని సమస్యల వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ చాలా మటుకు మాకు ఏంటంటే రెన్యువల్స్ ప్రాబ్లమ్సే వస్తూ ఉన్నాయి. సో రెన్యువల్స్ ల్యాబ్స్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ లైసెన్సింగ్ అథారిటీకి రెన్యువల్ చేసే అవకాశం లేదు. మనకు డిసెంబర్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మార్చ్ వరకు మీదైతే రెన్యువల్ టైం ఉంటుందో దాని తర్వాత ఆ సంవత్సరం డిసెంబర్ వరకు మీరు లేట్ ఫీ కట్టుకొని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డిసెంబర్ దాటితే ఆ లైసెన్సింగ్ అథారిటీకి పవర్స్ ఉంటుంది మళ్ళీ రెన్యువల్ చేయడానికి. సో కాబట్టి అలా ల్యాబ్స్ అయిపోయిన సామిల్స్ చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. సో వాటన్నిటి కూడా మనకు ఒకసారి ఈ ఫుడ్ బ్యాలెన్స్ స్టడీ అయిపోతే అలాంటి వాటికి కూడా, లేదు అంటే కొన్ని జినయంగా ఉన్న వాటికి వాళ్ళు రెన్యువల్ ఫీజు కడతా ఉంటారు, ఎవ్రీ ఇయర్ సమర్పించుకుంటారు అన్ని వాళ్ళ డాక్యుమెంట్స్, అప్పుడు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, అక్కడ కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్సిట్ పర్మిట్స్ మీరు అడిగారు ఎన్టీపీఎస్ లో చేయడానికి ఇబ్బంది. మనం 6 నెలలు కాదు, ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి 1 year వరకు మనం అవకాశం ఇచ్చాము. ఆఫ్లైన్ లో కూడా ఆన్లైన్ తో పాటుగా ఆఫ్లైన్ లో కూడా చేయడానికి అవకాశం ఇచ్చాము. మనం లాస్ట్ ఇయర్ జూన్ నుండి మాత్రమే మనం ఆన్లైన్ లో చేయడానికి అవకాశం అంటే మన డిఎఫ్ఓలకు చెప్పడం జరిగింది. అందరూ ఆన్లైన్ లోనే పర్మిట్స్ ఇవ్వాలి. దానివల్ల యాక్చువల్గా ప్రాసెస్ చూస్తే మీకు తొందరగా కావడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం తీసుకుపోవడానికి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సీమ్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కోసమనే మనం చేయడం జరిగిందని. కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది రాను అంటే మనకి దాని మీద అలవాటు పడాలి అంతే, అందువల్ల ఈజీ అవుతుంది. కాకపోతే ఈ అవకాశం మీకు చాలా రోజులు ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ లో ఇవ్వడం. ఇప్పుడు కొన్ని ఆన్లైన్ లో లేని వాటికి కూడా ఆఫ్లైన్ లో ఇస్తా ఉన్నాం. కొన్ని మినరల్స్ కానీ, గ్రానైట్ కానీ, కోల్ కానీ, చార్కోల్ వచ్చేసింది ఆల్రెడీ, బట్ కోల్ ఇలాంటి ఏదో కొన్ని మినరల్స్ ఉన్నాయో వాటికి ఆఫ్లైన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా. తర్వాత ఎఫ్ఆర్ఓస్ కి మీకు అన్నట్టుగా మీరు అందరూ చెప్పినట్టుగా డిఎఫ్ఓ కాకుండా ఎఫ్ఆర్ఓ కి కూడా వాళ్ళు ఆథరైజ్ చేసి ఆ డిఎఫ్ఓ కెన్ ఆథరైజ్ ద ఈ సబార్డినేట్ ఆఫీసర్ లైక్ ఎఫ్డిఓ కానీ ఎఫ్ఆర్ఓ కానీ ఆయన ఆథరైజ్ చేసి మీకు టీపీఎస్ అంటే ఆన్లైన్ ట్రాన్సిట్ పర్మిట్ ఇష్యూ చేయడానికి అవకాశం కూడా ఈ మధ్య కూడా మేడం వచ్చిన తర్వాత కూడా అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఇంప్లిమెంట్ కావడం ఎలా చేయాలని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తాం. మేడం కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాన్ని. అలాగే సిటీలో మీరు అన్నట్టుగా మున్సిపల్ లిమిట్స్ లో, కార్పొరేషన్ లిమిట్స్ లో ఫామ్ 4 ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మీరే ఇచ్చుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాల్సిన అవసరం లేదు. అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము చూస్తాం. మేడం గారు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్. ఏంటంటే అందులో మనకి 2 అవకాశాలు ఇచ్చారు గవర్నమెంట్. అందులో జీవోలు ఏంటంటే అప్పుడు అమెండ్ చేసినప్పుడు విత్ ఇన్ ద కార్పొరేషన్ ఆర్ మున్సిపల్ లిమిట్స్ ఫామ్ 4 ఆర్ ఫామ్ 2 అని ఇవ్వడం జరిగింది. అందులో ఎందుకు ఇచ్చారు అదంటే స్లోగా మనం ఆన్లైన్ లోకి వెళ్ళిపోతే బిజినెస్ కూడా ఈజీగా జరుగుతుందనే ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. బట్ ఫామ్ 4 ఇవ్వద్దనేది ఎక్కడా లేదు. ఫామ్ 4 ఇవ్వాలని మేము కూడా ఇన్సిస్ట్ చేస్తున్నాం. డిఎఫ్ఓలు కూడా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా చాలా సమస్యలు మీ అసోసియేషన్ ద్వారా, ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ, మీ సెక్రటరీ ద్వారా కానీ వచ్చినాయి. అన్నిటికీ మేము సానుకూలంగా ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా దానికి అనుగుణంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా చేయడానికి మేమందరం మీరు కోరుకున్నట్టుగా మేము చేసే అవకాశం ఇస్తున్నాం. మేము కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతవరకు సాధ్యమవుతుంది మనకున్న చట్ట పరిధిలో, మనకున్న రూల్స్ కానీ యాక్ట్ పరిధిలో మనకు దాన్ని మనం వ్యతిరేకం కాకుండా దానికి వ్యతిరేకించకుండా మనం ఎలా చేసుకోవాలి. కాకపోతే మీరు అన్న కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేసుకొని మనకు అనుకూలంగా చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఈ సమస్య ఇంకా మనం రాష్ట్రంలో ఇంకా ఈ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా కూడా చేసుకునే అవకాశం, అది కూడా
ముందు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేడం గారు మీకు మాట్లాడినప్పుడు అన్ని చెప్తారు. కాబట్టి మీరందరూ సహకారం ఉంటే మాకు కూడా డిపార్ట్మెంట్ కూడా మీకు పరిధి చట్టం పరిధి లోపల ఏదైతే వీలవుతుందో అదని చేయడానికి కూడా అవకాశం. థ్యాంక్ యూ. ఈ అవకాశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చక్కిలం రమణయ్య గారు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చెంట్స్, సామిల్లర్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ సంబంధించి ప్రధాన కార్యదర్శి శ్రీ వి గోపీకృష్ణ గారు, కోశాధికారి శ్రీ ఎం పురుషోత్తం గారు, ఇక్కడ అన్ని జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న అసోసియేషన్ మెంబర్స్, దిస్ ఇస్ జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. వివిధ విషయాలు నేను జాయిన్ అయిన PCCF హౌస్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే శ్రీ రమణయ్య గారు తదితర సభ్యులు అంటే కార్యవర్గ సభ్యులు నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్ బేసిస్ పైన కొంత యాక్షన్ ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది ఎనీ జెన్యూన్ బిజినెస్, ఎనీ లెజిటిమేట్ బిజినెస్ చేసుకోవడానికి ఎక్కడ మనం ఇబ్బందులు కల్పించడానికి ఎటువంటి అలాంటి చర్యలు తీసుకోకూడదు, తీసుకునే అవకాశం కూడా లేదు. కానీ ఎక్కడైనా ఇఫ్ లా దాన్ని వైలేట్ చేసిన పక్షంలోనే అట్లాంటి సందర్భాల్లోనే మనకి యాక్ట్ని రూల్స్ని కొంచెం నెగటివ్గా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. బట్ జెన్యూన్ బిజినెసెస్కి దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వింటూ ఉన్నాము, చాలా ఎక్కువ వింటూ ఉన్నాం. ఈ మధ్య కూడా మేము ఒక డిస్కషన్ జరిగింది హెడ్ ఆఫీస్ లెవెల్లో. సో వాల్టా యాక్ట్ గురించి మీరు ఒకటి చెప్పారు, అది ఐఎమ్ నాట్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లోది మేము కనుక్కుంటాము, కానీ అది మన చేతిలో ఉండదు, వాల్టా అథారిటీ చేతిలో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న చట్టం. ఏం చేయవచ్చు ఇది అనేది మేము ఆలోచిస్తాము. అది మోస్ట్లీ సెక్యూరిటీ డిపాజిట్ మీరు చెప్తున్న 450 రూపీస్, అది వాళ్ళు ఇన్ టైం ప్లాంటింగ్ చేస్తే వాళ్ళకి వెనక్కి ఇయ్యాలి ఆ డబ్బు రైతులకి. అది కొన్ని చోట్ల వెనక్కి ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇయ్యట్లేదు. మీరు ఇంత అమౌంట్ ఉంది, ఇంత అక్యూములేట్ అయిందంట అన్నారు బికాస్ దేర్ వర్ నో క్లియర్ గైడ్ లైన్స్, సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మేము రేస్ చేస్తున్నాము, వాల్టా అథారిటీకి మేము ప్రపోజల్స్ పెడుతున్నాము, అవన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. తర్వాత మిగిలినది వి విల్ చెక్అప్. మీరు చెప్పినట్లు ఆంధ్రాలో ఎలా ఉంది, ఎలా చేశారు, బికాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే యాక్ట్ వచ్చింది కాబట్టి. ఇంకా చాలా మీరు అడిగిన NTPS ఆన్లైన్ పర్మిట్స్ దగ్గర నుంచి, తర్వాత టైప్ ఆఫ్ సాయింగ్ మెషిన్ పర్మిషన్, దానికి లైసెన్సెస్ గురించి అడిగారు, వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇది. దెన్ కొన్ని పర్మిషన్స్ లైక్ టింబర్ డిపోలు మరియు సామిల్లో డొమెస్టిక్ కార్పెంటర్ యూనిట్ పెట్టుకోవడానికి, ఇది కొన్నేమో ఇమీడియట్లీ మేము దృష్టి సారించగలం. కొన్ని రూల్ పొజిషన్ యాక్ట్స్, రూల్ పొజిషన్ గైడ్ లైన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని చేయగలమో లేదో చూడాల్సిన అవసరం ఉంది, కీపింగ్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ మైండ్. తర్వాత మీరు ఇందాకనే ఒక డిస్కషన్ వచ్చింది, వచ్చి ఇన్స్పెక్షన్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కానివ్వండి, అది రొటీన్ ప్రాసెస్. ఎనీ ఫ్లయింగ్ స్క్వాడ్, విజిలెన్స్ వాళ్ళ డ్యూటీ అది. మీరు ఒక్కడిదే కాదు, ఈవెన్ డిపార్ట్మెంటల్ ప్లాంటేషన్స్, డిపార్ట్మెంటల్ నర్సరీస్, క్యాంపా కింద రేస్ చేసే ప్లాంటేషన్స్, అవన్నీ కూడా విజిలెన్స్కి ఆ మాదిరి వాళ్ళకి సర్కులర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి డిపార్ట్మెంట్ ఇది పరంగా DFO కానివ్వండి, సబ్ FDO కానివ్వండి, రేంజ్ ఆఫీసర్స్, వాళ్ళందరూ చేస్తున్న పనులు కూడా వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిపార్ట్మెంటల్ విజిలెన్స్ వింగ్. ఇంకా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విడిగా, అది పోలీస్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ జాబ్ అది వెళ్ళి అన్ని రకరకాల యాక్టివిటీస్ చేయడం. అలాగే ఇక్కడ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానివల్ల దాన్ని ఏదో వెళ్ళి ఎవరిని హెరాస్ చేయండి అని కాదు, కనుక అది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, వాళ్ళు చేస్తారు. మిగతా పనులు అన్నిటితో పాటు అది ఒకటే వాళ్ళ పని కాదు.
వాటితో పాటు ఇవి కూడా చేస్తారు. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని రామలింగం గారు ఆల్రెడీ చాలా మటుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ నేను అది మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం లేదు, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మేము రామలింగం గారు కూడా నోట్ చేసుకున్నారు. వారు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు కాబట్టి నేను చెప్పినవి ఇంకా కొన్ని పాయింట్స్ కూడాను నోట్ చేసుకున్నారు. అండ్ హీస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. సో మేము మళ్ళీ ఒకసారి ఈ విషయాలు డిస్కస్ చేసుకొని కొన్ని పాత సర్క్యులర్స్ మళ్ళీ ఇష్యూస్ రీసర్క్యులేట్ చేయడానికి అవకాశం ఉందా అని అడిగారు. అవి తప్పకుండా చేస్తాము. అలాగే ఎక్కడైనా జియోలు అప్పటికి పనికొచ్చాయి, ఇప్పుడు కొంచెం ఆబ్సలీట్ అయ్యాయి, వాటిని మళ్ళీ కొంచెం కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే అది కూడా ఆలోచిస్తాము. కానీ మీరు కూడా మీ వైపు నుంచి అంటే మీరు బిజినెస్, ఇట్స్ అ బిజినెస్, సో మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు. మేము గవర్నమెంట్ మెషినరీ, సో మేము యాక్ట్ రూలు ఈ వైపు నుంచి ఆలోచిస్తాం. సో మేము మీ వైపు నుంచి ఇప్పుడు ఆలోచించి కొన్ని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు కూడా మా వైపు నుంచి ఆలోచించి ఏది మాకు చేయడానికి అవకాశం ఉంది, ఏది చేయడానికి లేదు అన్నది మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడిగినవన్నీ చేయలేకపోవచ్చు మేము, అందుకనే నేను ఇప్పుడే చెప్తున్నాను. బట్ ఏది పాసిబిలిటీ ఉందో అది చేయడానికి తప్పకుండా మేము చర్యలు చేపడతాం. అలాగే కొన్ని సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ అక్కడ మా రోల్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మేము ఏదైనా చేయగలిగిన డిపార్ట్మెంట్ పరంగా చేయగలిగిన అవకాశం ఉన్నా పొలిటికలీ సోషల్లీ ఇష్యూస్ అయ్యేటివి అది కొంచెం మేము ఆలోచించే దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ మీటింగ్కి రమణయ్య గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను మొదట మీరు ఆహ్వానించినప్పుడే నేను అటెండ్ అవుదామని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, మేము మొదట డిఎఫ్ చేసిన ఫస్ట్ డివిజన్లోనే అంతకుముందు డిఎఫ్ఓలు టింబర్ డిపోలు సామీలు అంటే దూరం పెట్టేవాళ్ళు, ఆవిడ దూరం పెట్టేవాళ్ళు. అంటే బట్ ఐ కన్సిడర్ దట్ all of you are legitimate businessmen. It's a legitimate business. So ఇక్కడ రావాలి, మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, మీ సమస్యలు కూడా ఏంటి తెలుసుకోవాలి, మేము చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు మీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ నన్ను ఆహ్వానించినందుకు మీ జనరల్ బాడీ మీటింగ్ మీరు అంటే ఎవ్రీ 3 months మీటింగ్ పెట్టుకుంటున్నాను, 6 months. ఈ మీటింగ్కి ఆహ్వానించినందుకు ఈ యొక్క టింబర్ మర్చెంట్స్, సామిలర్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్కి చెందిన కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి అందరికీ నా థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మీకు అన్నట్టు తెలుగు చాలా ముఖ్యం. నేను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ఒక తెలుగులో ఇంత శాతం అయినా జరగాలి కమ్యూనికేషన్ అని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాము. అంటే అప్పుడు లేదు, ఇప్పుడు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో అయితే కంపల్సరీ 55% హిందీ ఇంప్లిమెంట్ చేయాలి. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నేను డెప్యుటేషన్ చేశాను. ఒక హిందీ కమిషన్ వస్తుంది, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, అంటే రెగ్యులర్ కరెస్పాండెన్స్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనే ఇటువంటి సమస్య. పక్క రాష్ట్రాల్లో కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ అందరూ వాళ్ళ భాషల్లోనే చేసుకుంటారు, ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ. సో అంటే మన జనరల్ ఇది వర్క్ కల్చరే అలాగే ఉంది గవర్నమెంట్ సిస్టంలో. టైప్ ఇప్పుడు అవసరం లేదు, గూగుల్ ఇది ట్రాన్స్లేషన్ పెట్టేస్తే కొంచెం చేంజ్ చేసుకోవాలి. బట్ ఇది ఉండాలి కదా, ఇంటెంట్ ఉండాలి. సో మనం ట్రై చేస్తాము, మీరు చెప్పింది కూడా మేము గవర్నమెంట్కి మూవ్ చేస్తాము. నాకు కూడా అదే ఐడియా ఉంది, మీరు అడిగింది కూడా దానికి యాడ్ చేసి పంపిస్తాము. యూజర్స్ కూడా మాకు తెలుగులోనే అడుగుతున్నారు. సో ఇది తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఎవరైతే మా భూపాలపల్లి చెప్పిందో భూపాలపల్లినే పాటించారు. సో ఎందుకంటే కాళేశ్వరం పక్కన ఉంది కాబట్టి గంగా నది నీళ్ళు తాగిన అబ్బాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పాడు, కరెక్ట్ గా మేడం రిసీవ్ చేసుకుంది.
దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ధన్యవాదాలు. తర్వాత ఇంత మంది కూడా ఈరోజు వచ్చి మన పీసీఎఫ్ గారిని ఈ విధంగా కలుసుకుంటున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? ధన్యవాదాలు. సో వాస్తవం కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఇంతమంది పీసీఎఫ్లు వచ్చినా కూడా ఏ రోజు హాల్ నిండలేదండి. ఈరోజు డాక్టర్ శ్రీ సువర్ణ మేడం గారు వస్తున్నారు అనేసరికి ఇంకా కొంతమంది ఉన్నారు బయట జాగం లేక పాపం నిలబడి ఉన్నారు. సోదరులారా మీకు సారీ చెప్తున్నా, నేను హాల్ చిన్నది మంది ఎక్కువైంది, దయచేసి అనేదా భావించవద్దు నిలబడ్డ వాళ్ళు. ఇప్పుడు మేడం గారికి ఇంకా వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అది వెళ్లే ముందు మన యొక్క ఫెడరేషన్ ద్వారా వారిని స్వాగతించడానికి మీరు అందరూ కూడా ఏం చేయాలో మీకు తెలుసు, నేనేం చేస్తాను. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారి శేషవస్త్రం మేడం సమర్పిస్తున్నాం. అలాగే శ్రీ వీర వెంకట రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటికి అయిపోయినాయి. దాంట్లో భాగంగా బ్రహ్మోత్సవ ప్రసాదం మనందరం కలిసి బ్రహ్మాండంగా మన తీసే గారికి అందరూ గట్టిగా కొట్టలేదే బాబు. ఇక్కడ నుంచి ఫైల్ పోవాలి, ఫైల్ పోవాలంటే చాలా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుస్తుంది. ఎందుకంటే అగ్రో ఫారెస్ట్రీలో పనిచేస్తున్నటువంటి సైంటిస్ట్ గా నా ఫస్ట్ గోల్ వచ్చేసి నాకు రైతు ఉంటాడు. రైతులు బాగుండాలి అంటే మీరందరూ ఫస్ట్ బాగుండాలి. మీరందరూ బాగుంటేనే రైతులకి కూడా లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళు పండించినటువంటి ప్రొడక్షన్ కి కూడా మంచి రేటు ఇవన్నీ వస్తాయి. అయితే నేను ఒక్కటి చెప్పే విషయం ఏంటంటే, పక్కన ఉన్నటువంటి తమిళనాడు స్టేట్ వాళ్ళకి కావాల్సినటువంటి స్పెషల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ఫామ్ చేసుకుంది. ఇండియా మొత్తంలో ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. నేను కన్సార్షియం ఆన్ ఇండస్ట్రియల్ అగ్రో ఫారెస్ట్రీలో తమిళనాడు వాళ్ళ దాంట్లో మెంబర్ గా ఉన్నాను. నేను ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రూప్ మీటింగ్ కి వెళ్తూ ఉంటాను. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఓన్ పాలసీ ఉంది సార్. దెన్ వై నాట్? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది 450 రూపీస్ ఇది అనేది చాలా కష్టంగా ఉంది సార్ రైతులకి. వేసుకున్న కొంతమంది 10-15 చెట్లే వేసుకుంటారు, కొంతమంది ఒక ఎకరము కొన్ని ఎకరాలలో పెడుతున్నారు. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఈ అరతీ వ్యవస్థ, ఆక్షన్ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటితోటి ఓవరాల్ గా రైతుకి నష్టమైపోతుంది. మరి మనం ఎందుకు మన రాష్ట్రంలో తెలంగాణ మనం తెచ్చుకున్నదే మనందరము బాగుండాలి, మన రైతులు బాగుండాలి, మన జనం బాగుండాలి. ఇండియా మొత్తం ఫాలో అవుతున్న పాలసీ మనకు అవసరం లేదు. మనమే పాలసీ మేకర్స్. మనం మన సొంత రాష్ట్రం తెచ్చుకున్నాము అంటేనే బియాండ్ దట్ వీఆర్ ద పాలసీ మేకర్స్. మనం ఎందుకు ఫాలో అవ్వాల్సిన ఉంది? ఎందుకు అవ్వాలి? తమిళనాడు స్టేట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని కొన్నిట్లో పాలసీస్ లో చేంజెస్ తీసుకొని కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా రైతుకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మిడిల్ మ్యాన్ కొని మళ్ళీ సామిల్స్ కి ప్రొడక్షన్ ఇచ్చే ఈ విధానం కంటే వన్ టింబర్ గోడౌన్, కామన్ టింబర్ గోడౌన్ పర్చేస్ సెంటర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఎందుకు ఉండకూడదు? అక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, రైతులు కానీ ఇంకా ఎవరైనా ప్రొడక్షన్ చేసేవాళ్ళు, ఫారెస్ట్ లో ప్రొడక్షన్ చేసేవాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీడ్లింగ్స్ క్వాలిటీ బాగుండట్లేదు.
నేను కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు క్వాలిటీలో వచ్చే ఏదైనా విషయాలలో ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, ఏమైనా రీసెర్చబుల్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే, నేను కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. రీసెర్చబుల్ ఇష్యూస్ ఇది రీసెర్చ్ చేస్తే బాగుంటది. యూనివర్సిటీ ఫారెస్ట్ కాలేజ్ గానీ యూనివర్సిటీ గానీ, నేను ఇండియన్ ఆగ్రో ఫారెస్ట్రీలో మెంబర్ గా ఉన్నాను. ఎంటైర్ ఇండియా ఆగ్రో ఫారెస్ట్రీ రీసెర్చ్ చేస్తున్న ఆ గ్రూప్ లో ఉన్నాను. సో ఈ పర్టికులర్ పాయింట్స్ లో ఈ క్వాలిటీ ఇష్యూస్, సంథింగ్ రీసెర్చబుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు మా నోటీస్ కి తీసుకురండి. మేము తప్పకుండా కూడా చేయడానికి మేము ముందుకు వస్తాము. ఇండస్ట్రీ అభివృద్ధి కావాలంటే ఇప్పుడు తమిళనాడులో చేసినట్టు కన్సార్షియం ఏర్పాటైంది. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫార్మర్స్ ఫెడరేషన్ మూడు కలిపి ఒక ఫెడరేషన్. యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఫార్మర్స్ క్వాలిటీ సీడ్లింగ్, అంటే మనకు నాణ్యమైన విత్తనాలు కానీ మొక్కలు కానీ అందించాల్సిన బాధ్యత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్. గవర్నమెంట్ సైడ్ ఏంటంటే రేటు, గిట్టుబాటు రేటు రావడానికి చూసుకోవడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ విల్ ఫెసిలిటేట్ ఫ్రమ్ ఇండస్ట్రీ సైడ్ విత్ ద ఫార్మర్స్. ఈ ముగ్గురి మధ్య ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో మీకు కావాల్సిన ఇండస్ట్రీ కావాల్సిన ముడి సరుకు ఏదైతే మీరు అన్న టింబర్ కానీ లేదంటే మీకు ప్లైవుడ్ కావాల్సిన కర్ర కానీ ఇవన్నీ అందియాల్సిన బాధ్యత రైతులకు. వారికి సరైన సీలింగ్స్, నాణ్యమైన సీలింగ్స్, అధిక ఉత్పత్తినిచ్చే సీలింగ్స్. మీరు అన్నట్టు ఒక ఎకరంలో 100 టన్నులు వచ్చే వెరైటీస్ వచ్చినాయి. ఇప్పుడు యూకలిప్టస్ ఇప్పుడు చాలా మటుకు 100 టన్నులు వస్తుంది ఒక హెక్టార్ కి, అంటే ఎకరానికి ఒక 30 నుంచి 40 టన్నుల వరకు వస్తుంది. సో ఆ విధమైన నాణ్యమైన మొక్కలు మనం అందియాల్సిన బాధ్యత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్. ధర మీరు అన్నట్టు 8,000, 9,000 ఒక ఫిక్స్డ్ రేట్, మీరు అన్నట్టు మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. రైతుకు నష్టపోవద్దు, తర్వాత ఇండస్ట్రీ నష్టపోవద్దు. ఆ విధమైన అగ్రిమెంట్ తో పాటు ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకుని ఇండస్ట్రీ బైబ్యాక్ ఉంటుంది. రైతులు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ సరుకంతా కొనే విధంగా ఇండస్ట్రీ హెస్ టు కమ్ ఫార్వర్డ్. సో ఇండస్ట్రీ ముందుకు వచ్చి రైతులు ఎంతవరకు వాళ్ళకు అవసరం ఉంటుంది పెంచాల్సిన బాధ్యత రైతులు. వాళ్ళకు సంవత్సరానికి ఎన్ని టన్నుల ముడి సరుకు అవసరం పడుతుంది, లేదా టింబర్ అవసరం పడుతుంది, ప్లైవుడ్ కావాల్సిన టింబర్ అవసరం పడుతుంది, ఇదంతా పెంచాల్సిన బాధ్యత రైతులు. నిజంగా కూడా మనకి ఇటువంటి కుక్కురెడ్డి గారు ఎంత సౌమ్యంగా ఉన్నారో వారికంటే ఎక్కువ సౌమ్యంగా మీరు ఉన్నారు. మన పనులు కూడా పాపం ఎప్పుడు చూసినా అప్పటికప్పుడు ఫోన్ల మీద కూడా ఎవరికి కావాలంటే వాళ్ళు చేసి మనకు హెల్ప్ చేస్తున్నారు. వారికి కూడా సభాముఖంగా నేనైతే హృదయపూర్వకంగా పుష్పాక్షితలు సమర్పించుకుంటున్నాను సార్. Statement of accounts from 18/9/22 to 22/6/2025. Two lakh 40,294, date 18/9/22. Cash in hand at treasurer 10,50,843. 2 lakhs interest issued from 1/12/22/11/8/24. 20 months to 2 lakhs. Donation received 6,88,000. ये अपना जमा में है खर्च में. 10 lakhs loan paid 1/12/2022. 50,000 All India Federation fees. 25,000 on 2022. 25,000 on 2023. 2 years का All India Federation fees दिए थे. Hotel booking 6,504. Meeting expenses 1,01,450. Meeting at 19/9/22. 48,000 meeting expense 24/2/2023. 25,000 expenditures 5/1/2024. Traveling expenses 82,950. Advertising 10,000. 11,000 salary. 5,000 annual bonus. 6,500 gifts PCC office.
20,150 forest expenses, Kamaluddin, 2,165 stationery, 1190 lunch bits, 1,290 time charges, 40,710 FPCCI hall booking on 5/8/2024, 5,000 salts purchase date 8/8/24, 420 meeting expenses, August 2024, 44,349 traveling expenses, 6,190 stationery expenses, 3,290 sundry expenses, 649 bank charges, 25,000 All India Federation fee 2024, 25,000 office by salary for 2 years, 7,810 attendance tips, 24,950 Diwali sweets, 5,900 courier charges, 10,000 paid to PM Kamaluddin PCCF, 20,000 press expenses, 4,000 video expenses, 30,630 all booking date 18/6/28% of the guide, 3,000 memento purchase 18/6/2025, 4,320 water bottles purchase, 5,41,840 State Bank of India dated 22/6/25, 2,510 banners. Cash position 79,901 cash at President Sir, 1,01,652 cash at Treasurer पुरुषोत्तम पटेल. सभी पोजीशन अपने पास समझो 541 बैंक में है, 79,180 कैश है समझो, और 10 लाख रुपया अपन लोन लिए सो 1 दिसंबर 2022. ये था आरव और जावा का हिसाब. ప్రభుత్వం ఇచ్చిన పైసలన్నీ కూడా సుమారు 16 లక్షల చిల్లరగా ఇప్పటికీ ఉన్నాయి. మేము చాలా తక్కువ ఖర్చులు పెట్టాం, జేబు నుంచే ఖర్చు పెట్టుకొని తిరిగాం. మేము మా ఎక్స్పెండిచర్స్ డీజిల్ ఖర్చులు ఇట్లాంటివి కూడా ఏం లేవు. అందులో 16 లక్షల చిల్లర ఇప్పటికి డిపాజిట్ లో ఉన్నాయి తెలంగాణ టింబర్ ఫెడరేషన్. దీన్ని చదివి వినిపించిన ట్రెజరర్ గారికి ధన్యవాదాలు. మీ అందరి చప్పట్లతో ఆమోదంగా భావిస్తున్నాం. ట్రెజరర్ రిపోర్ట్ ఇస్ ఫైనల్. ఓకే. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ 18/9/2022 లక్ష్మీనారాయణ భవన్ లో అయింది. ఆ రోజున 3 ముఖ్యమైన మనము ఇది తీసుకున్నాము రెజల్యూషన్స్. ఏంటంటే ఒకటి 1,000 రూపీస్ పర్ సామిల్ కట్టాలి అని మనం ఒక ఆమోదించినాము, పర్ సామిల్ సబ్స్క్రిప్షన్ లాగా. రెండోది, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎవరికైనా మన బైలాస్ లో 2 years టర్మ్ ఉన్నది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. అది మొత్తం హౌస్ మొత్తం అందరం సభ్యులం కలిసి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము. థర్డ్, అదే రోజు మనం డోబ్రియల్ గారిని పిలుచుకొని చీఫ్ గెస్ట్ లాగా పిలుచుకున్నాము. ఆయనతో కూడా ఇలానే ఎట్లయిందో ప్రోగ్రాము, ఆయనతో కూడా అన్ని మన విషయాలు చెప్పుకొని ఆయన సూచనలు తీసుకొని ఆయనను హానర్ చేసి పంపించేసాము మనం. అండ్ దాని తర్వాత మన ఎలక్షన్ అయింది. దాంట్లో రమణయ్య గారు, నేను, పురుషోత్తం గారు మళ్ళీ మేము ముగ్గురము రీఎలెక్ట్ చేసుకున్నాము. మేమందరము రీఎలెక్ట్ అయినాము. సో ఇది మన ఏజిఎం, థర్డ్ ఏజిఎం మినిట్స్ అది. దాని తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు నేను రమణయ్య గారు ఒక 20 నుంచి 25 మాటల నేను రమణయ్య గారు మినిస్టర్ కి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కానీ ఏదైనా పోయి మీటింగ్స్ కూడా జాగి వచ్చినట్టు అయింది. వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కల్చుడు, క్యాలెండర్ రిలీజ్లు ఇవన్నీ చేస్తున్నట్టు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ ఒక్కొక్కటి ప్రోగ్రామ్ నేను మీకు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోఆపరేషన్ ఉన్నందుకు ఇంత దూరం మేము ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం. అండ్ పిసిసిఎఫ్ గారిని కానీ డిఎఫ్ఓ గారిని వాళ్ళందరినీ కలిసినందుకు, వాళ్ళని మీ సహకారంతో కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశీలన చేసుకోవయా ప్రెసిడెంట్ అని నాకు మెసేజ్ చేతనే ఆయన దండేసుడా, నాకు ఆయన చేతి దండేయించుకున్నా చెప్తుంది. సో అందుకోసం ఏంటంటే అందుకోసమే నేను ఇవాళ చెప్పాల్సి వస్తుంది. ఆయన 12 పేజీలు 6 పేజీలు ఉన్నాయి ఆయన దగ్గర, నా దగ్గర 2 పేజీలు ఉన్నది. 2 నిమిషాలే చెప్పేస్తా. మీ అందరు ఓకేనా? 2015 సంవత్సరంలో నన్ను అడ్హాక్ కమిటీ చైర్మన్ గా కొంతమంది జిల్లా అధ్యక్షులు అందరూ వచ్చి నన్ను ఎన్నుకున్నారు.
తర్వాత 2017లో అధ్యక్షుడికి ఎన్నికైన 2017 నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా యునానిమస్ గా వస్తూనే ఉన్నాం. ఎలక్షన్ అనేది జరగలేదు. అది మీ అందరి సహకారంతోనే. అటువంటి దానికి ప్రతి డేట్ వైజ్ గా తీసుకుంటే 2024 నుంచే సుమారు ఎన్ని కార్యక్రమాలు చేశాను, ఎన్ని చేశాననే దానికి ఒక 2 పేజీల ఉపోద్ఘాతం ఉంది. ఆ ఉపోద్ఘాతం కూడా నేను చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఆకలి అవుతుంది, టైం ఉంది, మినిస్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు ఆ మినిస్టర్ గారు వచ్చేదాకా మనందరం ఉండాల్సిందేగా. 100% వస్తున్నారని ఇప్పుడు హనుమకొండ రజనీ కుమార్ గారు వెళ్లి వాళ్ళని ఆహ్వానించి వారిని తీసుకొని రావడానికి వెళ్ళారు. 2:30 గంటలకు వారు ఇక్కడ వస్తున్నారు. కాబట్టి ఎందుకు వస్తున్నారంటే మనం ఏం చెప్పలేం కదా. మనం పిలిచాము, వస్తున్నారు. వాళ్ళు దీని టైంలో వస్తున్నారు. మనం ఒకసారి నమస్కారం పెడతాం. ఏం పని చేయలేదు ఆ భగవంతునికి తెలుసు. కాబట్టి చేసిన కాడికి మీరు ఇచ్చిన అధ్యక్ష పదవిని ధర్మంగా, న్యాయంగా, భగవంతుడి సాక్షిగా, ప్రమాణంగా నేను చక్కగా పనులు చేసిన అని చెప్పుకోవడానికి ఈ వేదిక అవసరం. ఆదిలాబాద్ నుంచి ఆంజనేయులు గాని 30 తారీఖు 8వ నెల, కొత్తగూడ నుంచి ప్రదీప్ రెడ్డి 7/9, జగిత్యాల నుంచి 28/9, 16/10, 17/1 అట్లా కౌంట్లెస్ జగిత్యాల వాళ్ళు నాకు సాయం తీసుకున్నారు. అధ్యక్షుల వారు కరెక్టా కాదా? కరెక్ట్ అయినా చెప్పు. రైట్. 25/9 నిర్మల్ శాంతి పటేల్ గారు, మీరు కూడా ఫోన్ చేసి మీరు నన్ను నా సహకారం తీసుకొని ఆ డిపో లైసెన్స్ కోసం అడిగారా? చేయించానా? రైట్. ఖమ్మం నుండి మల్లికార్జున్ గారు 2020 ఏదో సామిళ్ళ గురించి, మల్లికార్జున సామిళ్ళ ఏదో సామిళ్ళ గురించి కూడా నన్ను 2-3 సార్లు నర్సయ్య గారు మీరు అడిగారు. దానికి కూడా స్పందించాను. 200 పేజీలు నిండిపోయింది. అందుకోసం ఏంటంటే మీ అందరికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఏం పని అంటే పాలేరు పని నాకు అప్పచెప్పినందుకు. పటేల్గిరి, పాలేరుగిరి 2 నేనే చేసిన కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అధ్యక్ష పదవి నుంచి విత్డ్రా అయ్యి నేను కింది దిగుతున్నా. ఎలక్షన్ ఆఫీసర్ గా శాంతి పటేల్ అండ్ అశోక్ రావు ఇద్దరు వచ్చి ఎలక్షన్లు జరిపించవలసిందిగా కోరుతున్నాం. నిర్మల్ నుంచి శాంతి పటేల్ అండ్ కర్ణాటక నుంచి అశోక్ రావు ఇద్దరు వేదిక మీదకి వచ్చి మళ్ళీ నూతన అధ్యక్షుని ఎన్నుకోవడానికి, కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శి అండ్ కోశాధికారిని ఎన్నుకోవడానికి మీరిద్దరు ఎలక్షన్ ఆఫీసర్ గా వేదిక పైకి రండి. 10 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ ఇస్తున్నా. కొత్త బ్లడ్ రావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ ఎన్నో రకాలలో అందరు కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఆలోచన, ఆనందం, వాళ్ళందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంత మందిలో ఎవరన్నా ఒక రండి. లాస్ట్ టైం కూడా నేను వద్దనే ఉన్నాను. మళ్ళీ నన్నే అశోక్ రావు వీళ్ళందరూ కలిసి చేశారు. అరే ఏకగ్రీవంగా ఒకటే నామినేషన్ ప్రెసిడెంట్ గారు మంజూరు చేయబట్టి శ్రీ రమణయ్య గారిని అధ్యక్షుడిగా గట్టిగా కీర్తి పటేల్ అండ్ దినేష్ పటేల్ ఇద్దరు ప్రపోజ్ చేసిందండి. రంగారెడ్డి గారికి రాగాచార్యుడు జీవన్ ఇద్దరు ప్రపోజ్. రజనీ కుమార్ అవసరం. పోటీ తత్వం అనేది ఉండదు.